నిన్న బడ్జెట్ హెల్త్ కేర్ బడ్జెట్ ఈస్ 1,06,000 crore రూపీస్. ఇండానికి చాలా పెద్ద నంబర్. నేను మయో క్లినిక్ వెళ్ళాను. ఇట్స్ వన్ ఆఫ్ ద టాప్ హాస్పిటల్స్ ఇన్ యూఎస్. ద బడ్జెట్ ఆఫ్ మయో క్లినిక్ హాస్పిటల్ ఇస్ 1,60,000 crores. ఇట్ ఈస్ మోర్ దెన్ అవర్ యూనియన్ బడ్జెట్. Vinayendra Thulla. He's a doctor, entrepreneur and a healthcare investor. Multiple health tech startups lo he's an angel investor. Gene Power X, Transcell Biologies లాంటి కంపెనీస్ లో he's the board of director. Research and Innovation Circle of Hyderabad కి, Bionest University of Hyderabad కి he is an advisor. కోవిడ్ లాంటిది ఇంకొకటి వస్తే ఇండియా ఇప్పటికీ రెడీగా లేదు. ఇదంతా తెలిసి కూడా ఎందుకు గవర్నమెంట్ కానీ ఎవరంతా సీరియస్గా తీసుకోవట్లేదు? హెల్త్ కేర్ ఏంటంటే ఓవర్ నైట్ ఏం చేయలేము, ఎందుకంటే ఇక్కడ పేషెంట్ లైఫ్తో డీల్ చేసాము. ఇండియన్ పబ్లిక్ హెల్త్ కేర్ స్పెండ్ వర్సెస్ వేరే కంట్రీస్ తో కంపేర్ చేసుకుంటే పర్ పర్సన్ వీ యాక్చువల్లీ స్పెండ్ అబౌట్ $10 ఆర్ సంథింగ్ కదా. యూకేలో గవర్నమెంట్ స్పెండ్స్ $5,000 పర్ పర్సన్. యూఎస్ లో నియర్లీ $12,500 పర్ పర్సన్. కంపేర్ టు అదర్ డెవలప్డ్ కంట్రీస్ అవన్నీ గిట్ట మన బడ్జెట్ తక్కువ, మనకు రిసోర్సెస్ తక్కువ, టైం కూడా తక్కువ. సింగపూర్ నుంచి ఒక డాక్టర్ వచ్చారు. నేను అడిగాను అతను, మీరు చూశారు కదా ఇండియన్ హెల్త్ కేర్ ఎకోసిస్టమ్, మా హెల్త్ కేర్ ఎకోసిస్టమ్ లో ఏం చేయవచ్చు మీరు చెప్పండి అంటే గిట అతను సర్ప్రైజింగ్ గా, అసలు నేను ఇక్కడ వచ్చేది మీ దగ్గర నుంచి నేర్చుకోనికి, అసలు ఇంత లో కాస్ట్ లో మీరు ఇంత క్వాలిటీ ఎలా ఇవ్వగలుగుతున్నారు. కార్డియాక్ మానిటరింగ్ డివైస్, ఒక ప్యాచ్ లెక్క ఉంటుంది, అది మొబైల్ ఫోన్ లో కంటిన్యూస్ గా ఇట్ సెన్స్ ఈసీజీ సిగ్నల్స్, అంటే హార్ట్ స్ట్రోక్ లో వస్తే ముందుగా చెప్పేలాగా. సో డిజిటల్ యానిమల్ రీప్లేస్మెంట్ టెక్నాలజీ అండి. ఓకే, ఆ టెక్నాలజీతో ఏందంటే గిట హ్యూమన్ బాడీలో ఈ డ్రగ్ యూస్ చేస్తే గిట ఎలా రియాక్ట్ అవుతుందో ముందే మనం ఎస్టిమేషన్ వేయగలుగుతాం. మీరు చెప్పిన ఏ ప్రొడక్ట్స్ అయినా కూడా, ఈవెన్ దో తెలుగు ఫౌండర్స్ అయినా కూడా ఎక్కడ వాళ్ళ పేర్లు కూడా ఎవరికి తెలియదు. గవర్నమెంట్ ఇంత స్పెండ్ చేసింది, ఆరోగ్యశ్రీ వల్ల ఇంత లైఫ్ సేవ్ చేసిందని చెప్తారు. నాకు అనిపిస్తుంది అన్ని కోట్లు ఖర్చు పెట్టినప్పుడు గవర్నమెంట్ వాళ్ళే ఓన్ గా హాస్పిటల్ కట్టి సర్వీస్ చేయొచ్చు కదా. నా క్వశ్చనే తప్ప, లేదా అలా చేయడానికి గవర్నమెంట్ పాసిబిలిటీ లేదా? వీఆర్ ట్రెడిషనలీ మోర్ ఆఫ్ రాదర్ ఇన్నోవేటర్స్, అడాప్టర్స్. ఎందుకు సార్ అలా? అంటే ఇండియాలో రెగ్యులేటరీ బోర్డ్స్ లేవా, లేదా సపోర్ట్ లేదా? ఇండియన్ ఇన్నోవేషన్ కి గ్లోబల్ ట్రస్ట్ అనేది ఇంకా రాలేదు. మా ఫ్రెండ్స్ చెప్తారు యూఎస్లో ఒక డాక్టర్ అపాయింట్మెంట్ దొరకాలంటే అంత ఈజీ కాదు. చాలా ఏదైనా జ్వరం వస్తే టాబ్లెట్ వేసుకొని పడుకోవడమే తప్ప డాక్టర్ అనే కాన్సెప్ట్ చాలా ఛాలెంజింగ్ అని. అది కంపేర్ చేస్తే ఇండియాలో ఇట్స్ వెరీ బెటర్. చాలా మంది డబ్బులు కూడా తీసుకోకుండా ఐ విజన్ చాలా మందికి వచ్చింది అని అంటే ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వల్లే. అలానే దే ఆర్ నాట్ మేకింగ్ మనీ అని అంటే రన్ అవుతుంది కదా సార్ ఎన్నో ఇయర్స్ నుంచి. అలా ఎందుకు వేరే కేటగిరీస్లోకి రావట్లేదని ఫస్ట్ రీజన్. సెకండ్ వచ్చేసి హెల్త్ కేర్ గురించి మాట్లాడాలంటే ఒక డాక్టర్ని పిలిస్తే డాక్టర్ సైడ్ మాట్లాడతారు, ఒక హాస్పిటల్ ఓనర్ని పిలిస్తే హాస్పిటల్ సైడ్ మాట్లాడతారు. కానీ హెల్త్ కేర్ ని కంప్లీట్ గా అర్థం చేసుకోవాలంటే క్లినికల్ ఎక్స్పీరియన్స్, బిజినెస్ అండర్స్టాండింగ్ అండ్ ఇన్నోవేషన్ మైండ్ సెట్ ఉండాలి. అందుకే వీ గాట్ వినయ్ గారు ఆన్ తెలుగు కనెక్ట్స్ పాడ్కాస్ట్. ఐ నో హిమ్ సిన్స్ 10 months. ఎవ్రీ టైమ్ ఐ సిట్ విత్ హిమ్ హెల్త్ కేర్ ఎకోసిస్టమ్ గురించి కొత్త ఇన్సైట్స్ తెలుస్తాయి. ఈ ఇన్సైట్స్ మీ అందరికీ కూడా తెలియాలని చెప్పి వీ డిడ్ అ పాడ్కాస్ట్. అండ్ యూ డోంట్ బిలీవ్ అతను తీసుకురావడం అంత ఈజీ కాదు, బికాస్ హీ మెయింటైన్స్ ఆ వెరీ లో ప్రొఫైల్. ప్రతి పాడ్కాస్ట్ లో హెల్త్ కేర్ ని చాలా బ్రాడ్ పర్స్పెక్టివ్ లో మాట్లాడి జస్ట్ ప్రాబ్లమ్స్ ని మాత్రమే అడ్రస్ చేస్తారు. సో ఈ పాడ్కాస్ట్ లో ఈ ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేస్తూ వీటిని ఫ్యూచర్ లో లాంగ్ టర్మ్ అంటే ఒక 10 years లో వీటిని ఎలా సాల్వ్ చేయాలని చెప్పి డిస్కస్ చేస్తాం. సో ఎంజాయ్ అవర్ టుడేస్ పాడ్కాస్ట్ విత్ వినయేంద్ర తుల్లా ఆన్ తెలుగు కనెక్ట్స్. ఇండియన్ హెల్త్ కేర్ సిస్టమ్లోని స్ట్రక్చర్ ప్రాబ్లమా, ఇంటెంట్ ప్రాబ్లమా, మనీ ప్రాబ్లమా? వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియన్ హెల్త్ కేర్ సిస్టమ్? ఇఫ్ యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్, మనం హెల్త్ కేర్ సిస్టమ్ని ఒక బ్రాడ్గా మనం వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ ఇట్ వర్క్స్. సో మనకు బ్రాడ్గా మనకు 2 మెయిన్ సిస్టమ్స్ ఉన్నాయి. ఏంటంటే పబ్లిక్ హెల్త్ కేర్, ప్రైవేట్ హెల్త్ కేర్. సో పబ్లిక్ హెల్త్ కేర్ అంటేనేమో గవర్నమెంట్తో ఇచ్చేది, పిహెచ్సిల నుంచి, హాస్పిటల్స్ నుంచి, దట్ ఈస్ హౌ గవర్నమెంట్ డెలివర్స్ ద హెల్త్ కేర్. దెన్ దెర్ ఇస్ ప్రైవేట్ హెల్త్ కేర్. ప్రైవేట్ హెల్త్ కేర్ మనకు తెలిసిన కార్పొరేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ అలా. ఈ రెండిట్లో ఇఫ్ యూ లుక్ అట్ హౌ ఇట్స్ డివైడెడ్ అంటేనేమో నియర్లీ మోర్ దెన్ 50% ఆఫ్ ద హెల్త్ కేర్ ఇండియాలో ఇట్స్ డెలివర్డ్ త్రూ ప్రైవేట్ హెల్త్ కేర్. అంటే మెజారిటీ ఆఫ్ ద హెల్త్ కేర్ ఈస్ హ్యాపెనింగ్ త్రూ ప్రైవేట్ హెల్త్ కేర్. ఓకే, అది ఎస్పెషల్లీ మన అర్బన్ పాపులేషన్లో మాత్రం ఇంకా పర్సంటేజ్ ఈజ్ వెరీ హై, మోర్ దెన్ 80% అలా ఇట్స్ డెలివర్డ్ త్రూ ప్రైవేట్ హెల్త్ కేర్ నుంచే డెలివర్ అవుతుంది. ఎందుకు అనుకుంటే మాత్రం ఇఫ్ యూ సీ, నిన్న బడ్జెట్ చూసారో లేదో కానీ నిన్న బడ్జెట్లో మనకు హెల్త్ కేర్ బడ్జెట్ ఈజ్ 1,06,000 crore రూపీస్ బడ్జెట్. ఇండానికి చాలా పెద్ద నంబర్. ఓకే, 1,06,000 crores యాజ్ అ యూనియన్ బడ్జెట్ హెల్త్ కేర్ కోసం పెడుతుంది. ఇన్ఫాక్ట్ దట్ ఈస్ 10% మోర్ దెన్ లాస్ట్ ఇయర్. 10% పెంచారు కూడా. సో బాగా ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు హెల్త్ కేర్ పైన అనేది ఒక ఇండికేషన్. కాకపోతే ఇఫ్ యూ కంపేర్, ఇట్ ఈస్ ఓన్లీ 2% ఆఫ్ ద హోల్ అలొకేషన్. ఓకే, అంటే మొత్తం బడ్జెట్లో 2% మాత్రమే హెల్త్ కేర్. ఓకే, మిగతా అన్ని డిఫెన్స్కో వేరే వానుకో ఆల్ దే ఆర్ మెనీ అదర్ థింగ్స్ దట్ ద గవర్నమెంట్ హ్యాస్ టు డూ, బట్ ఇట్ ఈస్ లిమిటెడ్ టు ఓన్లీ 2% వరకు లిమిట్ చేయగలిగింది. ఆ 2% ఈజ్ 1,06,000 crores. దీంట్లో వాళ్ళు హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టాలి, మన
ఆయుష్మాన్ భారత్ అనేది స్కీమ్స్ చేయాలి, ప్లస్ వ్యాక్సినేషన్స్ తీసుకొని దే ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ అదే బడ్జెట్లో చేయాల్సి వస్తుంది. ఇది మనం యాక్చువల్లీ క్యాలిక్యులేట్ చేసుకుంటే వెన్ వీ స్టార్ట్ కంపేరింగ్ విత్ మన ఇండియన్ పబ్లిక్ హెల్త్ కేర్ స్పెండ్ వర్సెస్ వేరే కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే పర్ పర్సన్ వీ యాక్చువల్లీ స్పెండ్ అబౌట్ గవర్నమెంట్ సెన్స్ అవుట్ 700 to 800 రూపీస్ పర్ పర్సన్ ఇఫ్ ఈ బడ్జెట్ దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఎంత $10 ఆర్ సంథింగ్ లైక్ దట్. ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ ఈ బడ్జెట్ తర్వాత ఇట్ మే గో అప్ అబౌవ్ 1000 this one. So it's maybe around $15 or something. Let's compare with the pure public healthcare model. UK ఏంటంటే ప్యూర్ పబ్లిక్ హెల్త్ కేర్ మోడల్, వాళ్ళ ఎన్హెచ్ఎస్ త్రూ నడుస్తుంది. అక్కడ వచ్చేసేసి ద యూకేలో ద గవర్నమెంట్ స్పెండ్స్ $5,000 per person. We are talking about $15 to $20 per person in India versus $5,000 per person in UK లాంటి మోడల్. ఇంకొకటి ఏంటంటే యూఎస్లో దే స్పెండ్ ఈవెన్ మోర్, నియర్లీ $12,500 per person. సో దాన్ని బట్టి నువ్వు అలాంటి క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ ఒక పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ చేయాలంటే గిట ఎలాంటి బడ్జెట్స్ ఉండాలో మీరు ఆలోచించండి. మేబీ ఈవెన్ అవర్ హోల్ బడ్జెట్ కూడా సరిపోదేమో అలాంటి ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఇండియా ఉన్న సిచ్యువేషన్ అంత ఎక్కువ బడ్జెట్ పెట్టినా కూడా సాల్వ్ చేయలేము మేము ఇప్పుడున్న ప్రాబ్లం. ఎందుకంటే మనకు రిసోర్స్ కన్స్ట్రెయింట్, పాపులేషన్ బర్డన్ ఉంది. సో వీ హ్యావ్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ దేర్ మచ్ ఓవర్ దేర్. అదొకటి. ఇంకొకటి వెరీ ఇంట్రెస్టింగ్ కంపారిజన్ ఫ్యాక్ట్ చెప్తాను. నేను యుఎస్కి మాయో క్లినిక్ వెళ్ళాను. మాయో క్లినిక్ ఇట్స్ వెరీ నైస్, ఇట్స్ వన్ ఆఫ్ ద టాప్ హాస్పిటల్స్ ఇన్ యుఎస్. సో అక్కడ దెర్ ఇస్ ఆల్ ద లేటెస్ట్ ఎక్విప్మెంట్స్, లేటెస్ట్ రిసర్చ్ అవన్నీ కూడా బాగానే ఉంటుంది, పెద్ద హాస్పిటల్. సో నేను అడిగాను వాట్ ఈస్ ద బడ్జెట్ ఆఫ్ దిస్ వన్. మీరు గెస్ చేస్తారా? ద బడ్జెట్ ఆఫ్ మాయో క్లినిక్ హాస్పిటల్ is 1,60,000 crores. It is more than our union budget. ఎంటైర్ ఇండియా పబ్లిక్ స్పెండ్ చేసేది ఎంతైతే ఉంటుందో యుఎస్లో ఒక హాస్పిటల్ బడ్జెట్ అది. సో అండ్ ద నంబర్ ఆఫ్ పేషెంట్స్ ప్రాబబ్లీ దట్ హాస్పిటల్ సీస్, మన ఇండియాలో చాలా హాస్పిటల్స్ సీ మోర్ దెన్ పేషెంట్స్ దెన్ దెమ్. ఓకే, యా, దట్ హాస్పిటల్ అలోన్. మన హాస్పిటల్స్, ఇండియన్ హాస్పిటల్స్ ప్రాబబ్లీ ఫ్యూ హాస్పిటల్స్ సీ మోర్ పేషెంట్స్ ఫుట్ఫాల్స్ దెన్ మాయో క్లినిక్, బట్ ద బడ్జెట్ ఈస్ సో హ్యూజ్. సో హెల్త్ కేర్ అనేది చాలా క్యాపెక్స్ ఇంటెన్సివ్, చాలా ఇన్వెస్ట్మెంట్ వెళ్తుంది. దీంట్లో మనం ఉన్న బడ్జెట్ కన్స్టెన్సీ వేర్ వీ స్పెండ్ సో లిటిల్ $15 to $20 per person స్పెండ్ చేయాలంటే పబ్లిక్ హెల్త్ కేర్లో ప్రయారిటీస్ ఎక్కడ ఉంటాయి అవి మనం ఆలోచించాలి. సో దే ఇస్ వీఆర్ వెరీ రిసోర్స్ కన్స్టెంట్. సో దే ఇస్ అ ప్రాబ్లమ్ ఓవర్ దేర్ వేర్ గవర్నమెంట్ ఈస్ అనేబుల్ టు డెలివర్ ద ఎకో సిస్టమ్ విచ్ ఇస్ ప్రాబబ్లీ రిక్వైర్డ్ ఫర్ మనకు ప్రాపర్గా ట్రీట్మెంట్, ఎస్పెషల్లీ మనకు టర్షరీ హెల్త్ కేర్ ట్రీట్మెంట్. అంటే మనకు మంచి థియేటర్లు, మంచి ఆపరేషన్స్ ఉండాలి, మంచి డయాగ్నోస్టిక్స్ ఉండాలి అంటే అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఖర్చు పెట్టడానికి అంత డబ్బులు లేవు. ఈ బడ్జెట్లో ఇన్ఫ్యాక్ట్ అది ఇంక్రీజ్ చేశారు, క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ కోసం కొంచెం అలొకేషన్స్ ఎక్కువ అయ్యాయి. అది నాకు ఇన్ఫ్లేషన్లోనే పోతుందేమో అనిపిస్తుంది. చెప్పలేము. అంటే నాకు అంటే గవర్నమెంట్కి తెలుసు ఇండియా ఏ సిచ్యువేషన్లో ఉందో ఇప్పుడు హెల్త్ కేర్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్లో ఇండియా ఎలోన్ ఎంత లాస్ అయిపోయామో మనం అందరం చూసాం క్లియర్గానే. అండ్ కోవిడ్ చాలామంది పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ చేంజ్ చేసింది, అది మనందరికీ తెలుసు. ఇప్పటికీ ఇండియాలో 1000 పీపుల్కి ఓన్లీ 1.23 బెడ్స్ ఉన్నాయి. మీరు WHO రిపోర్ట్లో ప్రకారంగానే అట్లీస్ట్ ఇండియాను ఇప్పుడు సిచ్యువేషన్కి అట్లీస్ట్ 2-3 బెడ్స్ అని ఉండాలి ఇండియాకి. బట్ వీ హ్యావ్ ఓన్లీ 1.23 బెడ్స్. కోవిడ్ అయ్యి 5 years అయింది. ఈ 5 yearsలో ఎంత లాస్ అయ్యి మనం అందరం చూసాం. అంటే ఎవరు అనుకోరు రేపు సడన్గా ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ జరగాలి ఇండియా, కానీ వాట్ ఇఫ్ కోవిడ్ లాంటిది ఇంకొకటి వస్తే ఇండియాకి? ఇండియా ఇప్పటికీ రెడీగా లేదు ఇంత అయిన తర్వాత కూడా. ఇదంతా తెలిసి కూడా ఎందుకు గవర్నమెంట్ కానీ ఎవరంతా సీరియస్గా తీసుకోవట్లేదు? అంటే సీరియస్గా తీసుకుంటున్నారు కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అంత ఈజీ కాదు. హెల్త్ కేర్ ఏంటంటే ఓవర్ నైట్ ఏం చేయలేము. కోవిడ్లో వీ ట్రై టు డూ లాట్ ఆఫ్ థింగ్స్, వ్యాక్సిన్ అనుకున్నాము, అవన్నీ చేసాం, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఓవర్ నైట్ ఇంక్రీజ్ చేయలేం అంత, ఎందుకంటే దర్ ఆర్ లాట్ ఆఫ్ కన్స్ట్రెంట్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనము జనరల్లీ టెండెన్సీస్ ఒక బిల్డింగ్ కట్టేసి దానికుంటే ఇంత ఎక్విప్మెంట్లు పెట్టేస్తే అయిపోతుంది అనుకుంటాం. అది కాదు. దానికి డాక్టర్స్ కావాలి, స్టాఫింగ్ కావాలి, అంతమంది రిక్రూట్ చేయాలి, అవి నడవాలి, వాళ్ళ శాలరీస్ ఇవ్వాలి, అవన్నీ బడ్జెట్స్ లేకుండా గిట దే కాంట్ ఇంప్లిమెంట్ సో ఫాస్ట్. సో మనకు మీరు అన్నట్టు 1.3 per 1000 బెడ్స్ ఉన్నాయి, 2 కావాలి, 3 కావాలి అంటే గిట వీ హ్యావ్ టు హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ ప్లాన్. వీ కెనాట్ డూ ఇట్ ఇన్ ఎ షార్ట్ కట్. సో ఏదో ఈ బడ్జెట్లో మనం చూసినట్టు అలొకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎక్కువైనా కూడా ఫర్దర్గా గిట ఇంకా వాళ్ళకు అది నడిపించే బడ్జెట్ కూడా పెంచకపోతే గిట దెన్ అగైన్ దిస్ విల్ ఆల్సో బీ అండర్ స్ట్రెస్. సో మనము డెఫినెట్లీ వీల్ హ్యావ్ టు ఇంక్రీజ్ దిస్ నంబర్ ఆఫ్ బెడ్స్. కానీ మనము ఇది ఒకటే అనుకుంటాం,
కానీ ప్రైవేట్ సెక్టర్ ఇస్ యాక్చువల్లీ ద మేజర్ ప్లేయర్ ఇయర్. రైట్. సో ప్రైవేట్ సెక్టర్ ఎందుకు ఉంది? సో బేసికలీ ఇదేంటంటే మనకు పబ్లిక్ ఇక్కడ సెక్టర్ ఇక్కడ ఫెయిల్ అవుతుందని మాత్రాన జనాలకి డిజీజ్ రాకుండా తాగలే కదా. ఎనీవే వాళ్ళకు రెగ్యులర్గా యాక్సిడెంట్ అవుతుందో లేకపోతే ఏదో ఒక రోగం వస్తుందో ఏదో ఒకటి వస్తుంది, దే హ్యావ్ టు దే విల్ గో ఫర్ సొల్యూషన్. ఇక్కడ పబ్లిక్ హెల్త్ కేర్లో లేదు కాబట్టి దే విల్ గో టు ప్రైవేట్. దట్స్ హౌ ప్రైవేట్ హెల్త్ కేర్ సిస్టమ్ ఈజ్ ఇవాల్వింగ్. వాళ్ళు సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయగలుగుతున్నారు. సో అది సొల్యూషన్స్ వాళ్ళు సస్టైనబుల్గా ప్రొవైడ్ చేయాలంటే గిట్ట బికాస్ ఇట్స్ నాట్ దే హ్యావ్ టు బి సెల్ఫ్ ఫండెడ్ సెల్ఫ్ సస్టైనబుల్. వాళ్ళకు దే విల్ హ్యావ్ టు ఇంక్రీజ్ ద బెడ్స్. ఎందుకంటే వాళ్ళకి అక్కడ బికాస్ ద పేషెంట్ ఈస్ డైరెక్ట్లీ పేయింగ్ ద హాస్పిటల్స్ కాబట్టి పేషెంట్స్ బెడ్ అనేది అక్కడనే ఇంక్రీజ్ అయ్యే స్కోప్ ఎక్కువ ఉంటుంది. అక్కడ డిమాండ్ ఉంది కాబట్టి డిమాండ్ అండ్ సప్లై వస్తుంది కదా. ఎందుకంటే నార్మల్ మార్కెట్ ఎకనామిక్స్ అక్కడ పనిచేస్తాయి. రైట్. గవర్నమెంట్ సైడ్కి వచ్చేసరికి ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ద ఇంటెన్షన్ షుడ్ బి దేర్, అలొకేషన్ షుడ్ బి దేర్, రిసోర్సెస్ షుడ్ బి దేర్. ఇక్కడ ఇవి మనకు కన్స్టెన్స్. ఓకే. ఇఫ్ గవర్నమెంట్ స్ట్రక్చర్ వైజ్ చూసుకుంటే హెల్త్ కేర్ సెగ్మెంట్లోని స్ట్రక్చర్లో ఏం ప్రాబ్లం ఉంది? బికాజ్ ఎందుకంటే మీరు ఆల్ ఓవర్ ద కంట్రీ చాలా హాస్పిటల్స్ చాలా స్ట్రక్చర్ చూసుంటారు. బయట ఉన్న బెస్ట్ స్ట్రక్చర్ ఏముంది, ఇండియాలో ఆ స్ట్రక్చర్ ఏం మనం ల్యాక్ అవుతున్నాం? అంటే ఇండియాలో అఫ్ కోర్స్ మనకు వన్ థింగ్ విచ్ యాక్చువల్లీ మనం పర్లేదు బాగానే చేస్తాం ఏంటంటే ప్రైమరీ హెల్త్ కేర్ కొంచెం బాగానే ఇంప్లిమెంటేషన్కి వీఆర్ ఏబుల్ టు డూ. ఓవరాల్గా మన స్టాటిస్టిక్స్ చూసుకుంటే గిట ఓవరాల్గా ఇన్ఫెంట్ మొర్టాలిటీ రేట్ నుంచి తీసుకుంటే గిట ఓవరాల్గా డిజీజ్ ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ మెటర్నిటీ హెల్త్ ఇవన్నీ గిట బాగానే ఇంప్రూవ్ అయ్యాయి. కానీ ఆన్ ఏ టర్షరీ కేర్లో మాత్రం డెఫినెట్లీ వీఆర్ స్టిల్ ఫెయిలింగ్ అలాట్. వీఆర్ నాట్ ఏబుల్ టు గివ్ ప్రాపర్ కేర్. సో దీనికోసము గవర్నమెంట్ ఎందుకంటే ప్రైవేట్ హెల్త్ కేరే ఉంది మన దగ్గర, అంతా మొత్తం ప్రైవేట్ హెల్త్ కేర్, డెలివరీ అంతా ప్రైవేట్ హెల్త్ కేర్. ఫర్ గవర్నమెంట్ టు గివ్ సమ్ కైండ్ ఆఫ్ లెట్ అవుట్, ఎందుకంటే నాట్ ఎవ్రీబడి కెన్ అఫోర్డ్. ఎందుకంటే లోవర్ బేస్ ఆఫ్ ద పిరమిడ్ వాళ్ళకి హెల్త్ కేర్ అఫోర్డ్ చేయలేరు. వాళ్ళకి ఏదైనా సొల్యూషన్ ఇవ్వకపోతే చాలా బ్యాక్ ఫైర్ అవుతుంది. సో అలాంటి దానికి ఇప్పుడు మనకి ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే ఆయుష్మాన్ భారత్ అనేది ఇలాంటి స్కీమ్స్ అనేటివి దే హ్యావ్ ఇంట్రొడ్యూస్డ్. రైట్. సో ఇవేంటంటే గిట దే వాంటెడ్ టు సీ దట్ ప్రైవేట్ హెల్త్ కేర్ సిస్టమ్ ఆల్రెడీ ఉంది కాబట్టి మీరు ప్రైవేట్ హెల్త్ హాస్పిటల్కి వెళ్ళండి, మీరు ట్రీట్మెంట్ చేయించుకోండి, మేము ఆ ప్రైవేట్ హాస్పిటల్కి మేము డబ్బులు ఇస్తాం. సో దిస్ ఈస్ ద అండర్స్టాండింగ్ బిట్వీన్. సో ఇది ఏంటంటే గిట గవర్నమెంట్ ఒక బ్యాండేడ్ వేసినట్టు వాళ్ళకున్న హెల్త్ కేర్ పైన వాళ్ళు ఒక ఫైర్ ఫైటింగ్ సొల్యూషన్ అంటారు. ఓకే. దట్ ఈస్ వాట్ దే హ్యావ్ క్రియేటెడ్ ఇట్. బట్ లాంగ్ టైమ్ సస్టైనబిలిటీ మీరు అడిగారు కదా, లాంగ్ టైమ్ సస్టైనబిలిటీ కావాలి అంటే గిట దే హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ అఫ్ కోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరే కాకుండా దే హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ లాట్ ఆఫ్ రిసర్చ్, R&D, లాట్ ఆఫ్ థింగ్స్ హ్యావ్ టు క్రియేట్ విత్ ఇన్ ఇండియా దట్ క్యాన్ సస్టైన్ అవర్ హెల్త్ కేర్ ఎకోసిస్టమ్ ఇన్ అ లాంగ్ టర్మ్. ఓకే. సో వెన్ ఐ టెల్ అబౌట్ రిసర్చ్ ఇన్నోవేషన్ అంటే గిట మనము డిజీజ్ బర్డెన్ ఎలా తగ్గియాలి ఇవన్నీ గిట దే హ్యావ్ టు గవర్నమెంట్ హ్యావ్ టు డూ. ప్రైవేట్ పార్ట్నర్స్ చేయలేరు, వాళ్ళు చేయలేరు. సో ఇవన్నిట్లలో కూడా దే హ్యావ్ టు హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ ప్లాన్. ఇఫ్ యూ సీ జనరల్ ఆడియన్స్ పర్స్పెక్టివ్లో చూస్తే అంటే ఒక ట్రీట్మెంట్కి ప్రైజింగ్ డాక్టర్ డిసైడ్ చేసినట్టే కనిపిస్తుంది. ఒక ట్రీట్మెంట్కి ప్రైజింగ్ మనీ మనం స్పెండ్ చేసి డాక్టర్ పాకెట్ లోపలికి వెళ్తున్నట్టే కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ చూస్తే ప్రైవేట్ హెల్త్ కేర్ సెగ్మెంట్లోని ఒక పేషెంట్ స్పెండ్ చేసిన మనీ యాక్చువల్లీ ఎక్కడికి వెళ్తుంది? కార్పొరేట్ హాస్పిటల్ లెవెల్లో చూస్తే బయటకు కనిపించేది డాక్టర్ తీసుకుంటున్నాడని కనిపిస్తుంది. యాక్చువల్లీ ఏమవుతుంది డబ్బులు? సో మనకు ఒక నేను చెప్పినట్టు ఇంతకుముందు దే ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉంటుంది. ఒక డాక్టర్ చెప్పాను కదా, ఒక ట్రీట్మెంట్ ఇవ్వాలంటే గిట బ్యాక్ ఎండ్ చాలా మటుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్లు అవసరం ఉంటాయి. వాళ్ళు తన కింద పనిచేసే నర్సింగ్ స్టాఫ్ ఉంటారు, అలాగే హెల్త్ స్టాఫ్ ఉంటారు, ప్లస్ లాట్ ఆఫ్ అదర్ టీమ్ ఉండాల్సి వస్తుంది, ఆపరేషన్స్ టీమ్ ఉంటుంది. సో వీళ్ళందరూ సస్టైన్ చేయాలి. వీళ్ళందరినీ సస్టైన్ చేయాలంటే గిట ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ అ డాక్టర్స్ డైరెక్ట్ సర్వీస్, ఇట్స్ అ హాస్పిటల్ సర్వీస్. సో ఒక ట్రీట్మెంట్ ఇవ్వాలన్నప్పుడు అవన్నీ యాడ్ అవుతాయి కాస్ట్లకి. అవన్నీ యాడ్ అయినప్పుడు ఆబ్వియస్లీ బిల్లింగ్లో గిట ఒక డాక్టర్ ఒకరికి ఇవ్వరు, అవన్నీ యాడ్ అయ్యే వస్తాయి బిల్లింగ్. ఓకే. సో దట్స్ ద రీజన్ ఇట్ ఈస్ నాట్ ద డాక్టర్ హూ ఈస్ యాక్చువల్లీ పేయింగ్ టు, ఇట్ ఈస్ అ ఆర్గనైజేషన్. స్ట్రక్చర్ ఉంటుంది దానికి, డాక్టర్కి స్ట్రక్చర్కి సంబంధం ఉండదు అందులో, జనరల్లీ ఉండదు. అంటే దాంట్లోనే డాక్టర్ది ఐదర్ 2 parts ఉంటాయి. ఒకరు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది డాక్టర్స్ హాస్పిటల్స్లో శాలరీ పైన బేస్ పైన పనిచేస్తారు. కొంతమంది ఏంటంటే నంబర్ ఆఫ్ ఎంతమంది పేషెంట్స్ని చూశారు దాన్ని బట్టి కూడా పేమెంట్ ఉంటుంది వాళ్ళు. ఓకే. సో ఈ 2 మోడల్స్లో వర్క్ అవుతాయి అన్నమాట. యాక్చువల్లీ డాక్టర్ సెగ్మెంట్లో నాకు చాలా చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి. బికాజ్ ఎందుకంటే మీరు క్లినిక్
మెడికల్ నుంచి యూ టర్న్ యాజ్ అన్ ఆంటర్ప్రినర్ కాబట్టి బిఫోర్ ఆ సెగ్మెంట్ టచ్ చేయకముందు ఇందాక మనం గవర్నమెంట్ హెల్త్ స్కీమ్స్ కోసం మాట్లాడడం, ఆయుష్మాన్ భారత్ అని, ఆరోగ్యశ్రీని. ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఒక లేమెన్ లాంగ్వేజ్కి అసలు యాక్చువల్గా స్కీమ్స్ ఏంటి, అవి ఎలా వర్క్ అవుతాయని. అంటే ఇవి చెప్పాను కదా, ఒక ఈ గవర్నమెంట్ ఎందుకు స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసిందంటే గిట మంచి క్వాలిటీ హెల్త్ కేర్ అట్ ద పీపుల్ ఆఫ్ లో ఇన్కమ్ ఉండాలి అంటే గిట అంటే హెల్త్ కార్డ్ అని ఇస్తారు. మన రేషన్ లేక హెల్త్ కార్డ్ కూడా హెల్త్ కార్డ్ ఇస్తారు. వీళ్ళు ఏంటంటే దే వోంట్ బి ఏబుల్ టు అఫోర్డ్ హెల్త్ కేర్ ప్రాపర్లీ. సో వాళ్ళకి హెల్త్ కార్డ్ అని ఒకటి క్రియేట్ చేశారు. ఎనీ హాస్పిటల్ విచ్ ఇస్ టైడ్ అప్, మనకు నేషనల్ వైడ్గానేమో ఆయుష్మాన్ భారత్, ఇక్కడనేమో మన దగ్గర అయితేనేమో తెలుగు స్టేట్స్లోనేమో ఆరోగ్యశ్రీ అని ఉన్నది. ఈ స్కీమ్ ఏంటంటే గిట పలానా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ హెల్త్ కార్డ్ చూపించినప్పుడు ఒకవేళ ఆ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ ఉంటే గిట దే హ్యావ్ టు డూ ఫ్రీ ట్రీట్మెంట్. సో దట్ ఈస్ ద థింగ్. ఒకవేళ ఫ్రీ ట్రీట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ బైపాస్ ఆపరేషన్ చేశారు అనుకోండి, ఆ బైపాస్ ఆపరేషన్కి ఇంత ఖర్చు అయిందంటే గిట పేషెంట్ పే చేయడు. ఓకే. ఆ బిల్ అనేది ఇక్కడేమో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అని ఉంటుంది, వాళ్ళు థర్డ్ పార్టీ. దే విల్ వాట్ దే డూ ఇస్ దే లుక్ అట్ ద వెదర్ ఈ ట్రీట్మెంట్ అయ్యిందా లేదా, చేశారా లేదా ఒకసారి చెక్ చేసేసుకొని అయిందంటే గిట దెన్ దే గివ్ ద అమౌంట్ బ్యాక్ టు ద హాస్పిటల్. ఓకే. హాస్పిటల్కి ఉంటుంది. దానికి ఒక బడ్జెట్ అలొకేషన్ ఉంటుంది. మాకు ఇక్కడైతే తెలంగాణ గవర్నమెంట్ ఒక బడ్జెట్ అలొకేట్ చేస్తుంది. మీరు నేషనల్ నిన్న కూడా చూసుంటే గిట బడ్జెట్లో ఒక బడ్జెట్ అలొకేట్ చేసి ఉంటుంది స్పెషల్లీ వీస్. ఐ థింక్ దిస్ ఈస్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఒక వండర్ఫుల్ స్కీమ్. ఎందుకు అంటే గిట ఒక హెల్త్ రీజన్తో అంటే ఒక హెల్త్ ఎక్స్పెన్స్తోని సంబడి హూ ఈజ్ నాట్ ఏబుల్ టు అఫోర్డ్ ఎనీ సర్జరీ విచ్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్, వాళ్ళు అది ఎలా అయినా వాళ్ళకి అంటే వాళ్ళ ఇంట్లో ఎవరికో సిక్ అవుతే గిట్ట వాళ్ళు ఊరుకో ఉండలేరు. వాళ్ళకి ఏదో పొలమో ఏదో ఉంటుంది, అది అమ్మేసైనా ఏదో ఒకటి విధంగా వాళ్ళకి ఏదో ఒక ట్రీట్మెంట్ చేయించుకోవాలని అనుకుంటారు. ఈ స్కీమ్ వల్ల అలాంటివి చాలా మటుకు గిట్ట తగ్గిపోయాయి. సో మేబీ బికాస్ దిస్ ఇస్ ద లేట్అవుట్, ఐ థింక్ దట్ ఈస్ ఒక్కటి మంచిగా చేయగలం. యాక్చువల్లీ ది స్కీమ్ రియల్లీ హెల్ప్స్. అంటే ఎవరైతే పీపుల్ అసలు హెల్త్కి ఏమి ₹1 కూడా ఎఫర్ట్ చేయలేరో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. నాకు ఎలా అనిపిస్తుంది అని అంటే ఎవ్రీ ఇయర్ న్యూస్లో స్క్రోలింగ్ అవుతుంది. ఈ ఇయర్ ఆరోగ్యశ్రీ, జస్ట్ మనం తెలుగు స్టేట్స్ని యాజ్ అన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ ఇయర్ ఆరోగ్యశ్రీ మీద గవర్నమెంట్ ఇంత స్పెండ్ చేసింది ఆరోగ్యశ్రీ వల్ల ఇంత లైఫ్ సేవ్ చేసిందని చెప్తుంది. నాకు అనిపిస్తుంది అన్ని కోట్లు ఖర్చు పెట్టినప్పుడు గవర్నమెంట్, వై డోంట్ ఆ గవర్నమెంట్ 1 year అప్ ఫ్రంట్గా డబ్బులు తీసుకొని వాళ్ళే ఓన్గా ఒక హాస్పిటల్ కట్టి సర్వీస్ చేయొచ్చు కదని. ఎందుకనంటే కంపారిటివ్లీ ఇప్పటికీ ప్రైవేట్ సెక్టర్ పనిచేయాలి అని అంటే వాళ్ళ శాలరీస్ కొంచెం ఎక్కువ ఉంటాయి, అక్కడ టాలెంట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఒక ట్రీట్మెంట్ కోసం ఒక పేషెంట్ వచ్చినప్పుడు హైదరాబాద్లో ఏ హాస్పిటల్ అయినా తీసుకోండి, షాపింగ్ మాల్స్ కన్నా ద బిగ్గెస్ట్ ఫ్యాన్సీగా కనిపించేవి హాస్పిటల్స్. ఈవెన్ షాపింగ్ మాల్స్ కన్నా చాలా ఫ్యాన్సీగా కనిపిస్తాయి. బికాస్ ప్రైవేట్ సెక్టర్ అలానే వర్క్ అవుతుంది. అలా అయితేనే టాప్ Tier 1 ఆడియన్ అక్కడికి వెళ్ళి వాడు సర్వీస్ చేయించుకుంటాడు. అదే డబ్బులు కానీ గవర్నమెంట్ అప్ ఫ్రంట్ తీసుకొని ఈ ఇయర్లో డబ్బులు స్పెండ్ చేసి ఆ ఆరోగ్యశ్రీకి ఏదైతే ఆ ట్రాన్స్ఫర్ చేయించుకొని ప్రైవేట్ సెక్టర్తో పని చేయించుకుంటుందో గవర్నమెంటే స్పెండ్ చేసి ఆ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు కదా నాకు అనిపిస్తుంది. అంటే లైక్ అలా గవర్నమెంట్, అంటే నా క్వశ్చనే తప్ప, లేదా అలా చేయడానికి గవర్నమెంట్కి పాసిబిలిటీ లేదా? ఇప్పుడు ఇంత ఆరోగ్యశ్రీకి ఇంత డబ్బులు ఇస్తున్నారు, అదే ప్రైవేట్ హాస్పిటల్కే వెళ్తున్నాయి. దాని బదులు మన హాస్పిటల్సే ప్రైవేట్ బదులు పబ్లిక్ హాస్పిటల్స్ కట్టొచ్చు కదా, క్యాపిటల్ వచ్చి. హెల్త్ అనేది ఆగదు ఎవరికి, దే హ్యావ్ టు కీప్ సర్వీసింగ్ దెమ్. రైట్. ఓకే, ఎవ్రీ ఇయర్ ఇంతమంది దే హ్యావ్ టు ప్రొవైడ్ హెల్త్ కేర్ ఫర్ సో మనీ. వాళ్ళని అయితే ఆపలేం. సో ఒకటి క్వశ్చన్ అవుట్ ఆఫ్ క్వశ్చన్, ఏది ఆరోగ్యశ్రీ బడ్జెట్ తీసి వేరే దానికి పెడతాం. సో ఇట్ హ్యాస్ టు బి దేర్. అది రన్ అవుతూనే ఉండాలి. అది రీప్లేస్ చేయలేం ఓకే ఇమీడియట్గా. మేబీ లాంగ్ టర్మ్లో చేయవచ్చేమో చూడాలి, కానీ ఇమీడియట్గా అయితే రీప్లేస్ చేయడం అనేది ప్రాక్టికల్గా ఆలోచించలేదు. గవర్నమెంట్ కూడా చాలా బ్యాక్లాష్ ఉంటుంది దానికి. ఓకే. సో అది చేయదు. సో ఓన్లీ అదర్ వేస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాలి. మీరు చూస్తున్నారు, మనం చెప్పాను కదా ఇంతకుముందు నంబర్ చెప్పాను కదా ఎలా ఉంది, ఇంతే బడ్జెట్ ఉంది మన దగ్గర. ఇంతే బడ్జెట్లో ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేయాలంటే గిట ఐదర్ మన ఇన్కమ్ అనే పెరగాలి, మన ఉన్న రిసోర్సెస్ అనే ఇంక్రీజ్ చేయాలి, లేకపోతే సమ్హౌ దే హ్యావ్ టు ఎలా అయినా ఒక ప్రైవేట్ మనీ అయినా దే షుడ్ బి ఏబుల్ టు గెట్ ఇట్ టు పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అయినా పార్ట్నర్షిప్స్ అయినా ఏదో ఒక విధంగా చేయాల్సి వస్తుంది. లో కాస్ట్ ఇన్నోవేటివ్గా ప్లాన్ చేయాల్సి వస్తుంది. బట్ అలా చేస్తారు సార్ ప్రైవేట్ సెక్టర్, ఎందుకంటే అలా చేస్తే వాళ్ళ బిజినెస్ ఎందుకు అవుతుంది? అంటే మోడల్స్ ఉన్నాయి అలా కూడా. ఏంటంటే దాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటారు. సో కొన్ని దాంట్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కృష్ణ డయాగ్నోస్టిక్స్ వాళ్ళు ఏంటంటే గిట దేర్ కస్టమర్స్ ఆర్ మన పబ్లిక్ హాస్పిటల్స్కి వచ్చిన పేషెంట్సే.
వాళ్ళ రీఇన్వెస్ట్మెంట్ అంతా కృష్ణారావు గవర్నమెంట్ ఇస్తుంది, బట్ దే రన్ విత్ ఇన్ ద గవర్నమెంట్ హాస్పిటల్. ఓకే. సో అలాగా డయాగ్నోస్టిక్స్ ల్యాబ్స్ అంతా గిట్ట వాళ్ళే రన్ చేస్తారు. వెరీ లో కాస్ట్, మార్జిన్స్ తక్కువ ఉంటాయి, కాకపోతే నంబర్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి అక్కడ డైరెక్ట్ వీళ్ళు రీఎంబర్స్ వేరే ప్రైవేట్ డయాగ్నోస్టిక్స్ చేయడం బదులు దే టోల్ దే ఇంట్రడ్యూస్ దట్ విత్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ దాంట్లో. అలానే ఒక హాస్పిటల్స్ మోడల్లో కూడా ఒక పీపీపీ మోడల్స్లో గిట ఒకవేళ వర్కప్ చేస్తే గిట దేర్ కుడ్ బి సొల్యూషన్. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఉంది, ఇప్పుడు అది వర్క్ చేస్తుంది వెరీ లో కాస్ట్కి. చాలా మంది డబ్బులు కూడా తీసుకోకుండా ఐ విజన్ చాలా మందికి వచ్చింది అని అంటే ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వల్లే. అలానే దే ఆర్ నాట్ మేకింగ్ మనీ అని అంటే రన్ అవుతుంది కదా సార్ ఎన్నో ఇయర్స్ నుంచి. అదే అంట. సో అలా ఎందుకు వేరే కేటగిరీస్లోకి రావట్లేదని అంటే ప్రూవెన్ మోడల్. దానికి 2-3 రీజన్స్ ఉన్నాయి. ఓకే. ఫస్ట్ రీజన్ ఇస్ వెరీ ఫోకస్డ్. ఇట్స్ పోతే ఐ పైన ఉంది, సో ప్లాన్ చేయొచ్చు. ఇట్స్ నాట్ వేరియబుల్స్ చాలా లేవు, ఇట్స్ ఐ ఒకటే ఫోకస్ కాబట్టి ప్లాన్ చేయొచ్చు. సెకండ్ వచ్చేసి దెర్ వాజ్ ఏ ఫిలాంథ్రపిక్ సపోర్ట్ ఆల్సో. ఓకే. అలాంటి వాటికా? సో అలాంటి ఫిలాంథ్రపిక్ సపోర్ట్ అంటే చాలామంది దానికి డొనేట్ కూడా చేశారు. అండ్ బట్ అట్ ద సేమ్ టైమ్ ఈ జస్ట్ అలా చేసినందుకు నడుస్తుంది అంటే నడవదు, ఎందుకంటే యూ నీడ్ ద స్ట్రక్చర్. సో యూజువల్లీ ఏంటంటే ఇలాంటి మోడల్స్లలో క్రాస్ సబ్సిడీ అనేది ఒకటి ఉంటుంది. అంటే యూ చార్జ్ సమ్ పీపుల్, వాళ్ళకి వచ్చే కొంచెం ప్రాఫిట్ నుంచి యూ గివ్ సంబడి ఫర్ ఫ్రీ. సో ఆ మోడల్స్ వర్కౌట్ అవుతాయి. సో ఆ మోడల్ మనకు ఎల్వి ప్రసాద్లో నుంచి తీసుకొని కొన్ని వెరీ గుడ్ మోడల్స్ అట్ వర్క్డ్ అప్. ఇప్పుడు ఉన్న ఏ హెల్త్ కేర్ సిస్టంలోనే వీరందరూ వాళ్ళ రిపోర్ట్స్ని వాళ్ళే సమ్మరైజ్ చేసి డాక్టర్కి క్వశ్చన్లు అడగడం స్టార్ట్ చేశారు కదా. హౌ డూ యూ సీ దిస్ ఏ ఇన్ హెల్త్ కేర్? సో డెఫినెట్లీ ఏఐ ఇన్ హెల్త్ కేర్ ఈజ్ ఇవాల్వింగ్. కాకపోతే వెన్ వీ కంపేర్ విత్ అదర్ ఏఐ యూస్ కేసెస్, అంటే మన వేరే చాలా ఏఐ మధ్యలో ఈవెన్ నెట్ఫ్లిక్స్లో కూడా ఏఐ ఇట్ డిసైడ్ వాట్ యూ వాంట్ టు సీ, రైట్? ఇట్ ఈస్ హెల్త్ కేర్లో అడాప్షన్ అనేది వెరీ స్లో ఉంటుంది వేరే సెగ్మెంట్స్ కంపేర్ చేస్తే. అందుకోసం వెన్ ఐ టాక్ అబౌట్ ఏఐ ఇన్ హెల్త్ కేర్ ఐ ఆల్వేస్ టేక్ ఇట్స్ ఆగ్మెంటెడ్ ఇంటెలిజెన్స్ రాదర్ దెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్గా ఏం చెప్పలేం హెల్త్ కేర్లో. విల్ హ్యావ్ టు హ్యావ్ వాట్ ఎవర్ మన ఉందో దాన్ని ఒక డేటా బట్టి దాన్ని అనాలిసిస్ అండ్ సమ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ విల్ సే ప్రాంప్ట్ యూ టు మేబీ ఈ డెసిషన్ కరెక్ట్ ఏమో మీరు క్లినిషియన్గా మీరు ఆలోచించండి. అలాంటి డెసిషన్ మేకింగ్ టూల్సే మనకు ఏఐలో ఇవాల్వ్ అవుతున్నాయి. కానీ టోటల్ డాక్టర్ రీప్లేస్మెంట్ అనేది ఆ కాన్సెప్ట్ అనేది ఇంకా రాలేదు. మేబీ ఇంత ఫ్యూచర్లో కూడా ఆ కాన్సెప్ట్ అనేది చాలా కష్టం రావాలంటే హెల్త్ కేర్లో. దట్ విల్ బి ద లాస్ట్ సెగ్మెంట్ విచ్ విల్ బి డిస్రప్టెడ్ బై ఏఐ. ఓకే. బట్ అట్ ద సేమ్ టైం చాలామంది డాక్టర్స్ ఏఐ అనగానే అది అసలు హెల్త్ కేర్లో ఏఐ అనేది రాకూడదు అని ఉండదు అంటే దే డిస్మిస్ ఇట్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ వుడ్ సే దట్ ఎవరైతే హెల్త్ కేర్లో ఏఐని యూజ్ చేయరో అలాంటి వాళ్ళని ఏఐ విల్ టుమారో రీప్లేస్ దెమ్. ఓకే. ఫిజిషియన్స్ ఇన్ ద ఫ్యూచర్. ఐఎమ్ నాట్ మేబీ సర్జికల్ సైడ్ ఉన్న వాళ్ళని కొంచెం రీప్లేస్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ ఇనఫ్. అండ్ ఐఎమ్ నాట్ టాకింగ్ ఏదో 3-4 yearsలో ఇవన్నీ అయిపోతాయి అని కాదు, పీరియడ్ ఆఫ్ టైం, లాంగ్ టర్మ్. ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్గా అంటే ఏ సెగ్మెంట్లో ఏఐని డాక్టర్ అంటే యాజ్ అ ఫిజిషియన్ ఏఐని ఎలా యూజ్ చేయకపోతే ఏ ఫిజిషియన్ రీప్లేస్ చేస్తుందని. అంటే కొన్ని సెగ్మెంట్స్ తొందరగా ఇల్వాల్వ్ అవుతాయి. ఏదైతే గిట్ట ప్యాటర్న్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ రేడియాలజీ ఉందనుకో, రేడియాలజీలో ఏంటంటే ప్యాటర్న్స్ ఉంటాయి. అంటే ఒకటి స్కాన్ చేశాము, స్కాన్లో ఇలా ఉంటే ఇంత పెద్ద నాడీలో లేకపోతే ఏదైనా గిట్ట కనిపిస్తే గిట్ట అబ్నార్మల్గా కనిపిస్తే గిట్ట డిటెక్ట్ చేయాలి. అది యూజువల్లీ ఇంతకుముందు ఏంటంటే స్కాన్ అయిన తర్వాత డాక్టర్ చూస్తుంటే డాక్టర్ అది తన నేకెడ్ ఐతోని చూసి ఇలా ఉంది, ఇది ప్రాబబ్లీ ఇది ఒక క్యాన్సరో లేకపోతే ఇంకేదో అనుకొని దాన్ని ఒక రిపోర్ట్ తయారు చేస్తుంది. ఇప్పుడు అవన్నీ మెషిన్ రీడ్ చేయగలుగుతుంది. ఓకే. సో అది డిటెక్ట్ చేయడం, ఇన్ఫ్యాక్ట్ ఇంకా స్మాల్ నాడ్యూల్స్ వేరే డాక్టర్ పికప్ చేయలేదో కొంత ఏఐ పికప్ చేసే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. సో కొన్ని స్టడీస్లలో అయితే గిట్ట ఏఐ పిక్డ్ అప్ మోర్. ఓకే. కాకపోతే అది క్యాన్సర్ అయినా కాదా లేకపోతే ఈజ్ ఇట్ ఏ నార్మల్ కూడా ఒక్కొక్కసారి ఉండొచ్చు కొంతమంది ఇండివిజువల్స్గా. ఆ డిఫరెన్షియేట్ చేయడం అనేది మేబీ క్లినిషియన్ తన పేషెంట్ని చూడడం వల్లనో లేకపోతే ఆ క్లినికల్ కోరిలేషన్ వల్ల హీ క్యాన్ ప్రాబ్లీ డూ ఏ బెటర్ జడ్జ్మెంట్ నౌ. ఓకే. బట్ ప్యాటర్న్ని డిటెక్ట్ చేయడంలో మాత్రం ఐ థింక్ ఏఐ ఇస్ ఆల్రెడీ కమింగ్ టు రేడియాలజీ సెగ్మెంట్. కొన్ని సెగ్మెంట్స్లలో ఫర్ ఎగ్జాంపుల్ ఐలో కానీ లేకపోతే డర్మటాలజీలో కానీ దెర్ ఇస్ అ ప్యాటర్న్. ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ పైన ఏదైనా చేంజెస్ వచ్చాయంటే గిట ఏదో ఫోన్తోని ఒక కెమెరాతోని యాప్ డౌన్లోడ్ చేసుకొని అది ఇట్ విల్ స్కాన్ దట్
మార్క్తో తీసుకుని ఇది ఒక క్యాన్సరా లేకపోతే పిగ్మెంటేషనా ఏంటిది దాన్ని బట్టి కూడా చెప్పేది అక్యురసీ కూడా బాగా వచ్చేసాయి దాంట్లో కూడా. అట్లా అని చెప్పి డాక్టర్ ట్రీట్మెంట్ ఎలా చేయాలి ఏం చేయాలి అనేది గిట ప్రాబ్లం ఉందని చెప్పగలరు కానీ క్యూర్ అయితే చేయలేదు. క్యూర్ అయితే ఆబ్వియస్లీ ఉంటుంది. సో కానీ అదే దీన్ని గిట రైట్ఫుల్ వేగా యూజ్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మన దాంట్లో ఇండియాలో చాలా పేషెంట్స్ ఉంటారు. అంటే ఒక సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ ఒక డేలో ఒక 40-50 స్కాన్లు చేస్తారు. ఒక డాక్టర్లు ఇన్ని స్కాన్లలో ఎందుకంటే రేడియాలజిస్ట్ ఎక్కడో ఒక హాస్పిటల్లో 40-50 స్కాన్స్ అవుతాయి అయితే చాలా హాస్పిటల్స్ కూడా అవుతాయి. దాన్ని స్కాన్స్ చేసినప్పుడు ఇమేజెస్ వస్తాయి. వచ్చిన తర్వాత దాంట్లో ఏది ఇంపార్టెంట్ అంటే ఇమీడియట్గా కొన్నిటికేమో ఇమీడియట్గా రెస్పాండ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ట్రామా పేషెంట్ వచ్చింది, ఆ స్కాన్ వచ్చిందంటే గిట్ట స్కాన్లో ట్రామా ఇలా డిటెక్ట్ ఇది అర్జెంటుగా దీన్ని రిపోర్టింగ్ అవసరం ఉందంటే గిట్ట అది మేబీ ఏఐ క్యాన్ ట్రాక్ చేయగలుగుతుంది. ఇది ఒకటి ఫస్ట్ చూడండి అది ఎలా చేయగలుగుతుంది. ఇఫ్ ఇట్ క్యాన్ డిటెక్ట్ బై ఇట్ సెల్ఫ్ ఓకే ఇది ఇలా ఉంది. సో ఇది ఫస్ట్ మేబీ ఇట్ రిక్వైర్స్ అర్జెంట్ రిపోర్టింగ్ అదొకటి. అండ్ ఆల్సో జనరల్లీ ఏంటంటే ఇట్ విల్ ఆల్సో హెల్ప్ అస్ దెమ్ టు నార్మల్ కన్నా లేదా అబ్నార్మల్ స్టడీ ఉంది ఏవి అని ట్రాక్ చేయడానికి గిట్ట ఇట్ విల్ హెల్ప్ ద డాక్టర్స్. ఇప్పుడు ఏ రావడం వల్ల మన హెల్త్ కేర్ సెక్టర్లోని ఏదైనా సెగ్మెంట్ ఎఫోర్డబుల్ అవుతుందా జస్ట్ బికాస్ ఆఫ్ ఏఐ? ఐ థింక్ అదే దట్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అదే. బికాస్ ఆఫ్ ఏఐ మేబీ ద కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ విల్ కమ్ డౌన్ అండ్ ఆల్సో క్వాలిటీ ఆల్సో మే ఇంప్రూవ్. ఓకే సో మనం ఎప్పుడన్నా కానీ హెల్త్ కేర్ అనుకుంటే ఓన్లీ డాక్టర్స్ పర్స్పెక్టివ్లో మీరు ఏఐ ఎలా యూజ్ చేస్తారు అదే హెల్త్ కేర్ అనుకుంటాం. అసలు ఏఐ ఈజ్ నాట్ ఓన్లీ డాక్టర్స్, డయాగ్నోస్టిక్స్ను తీసుకొని మేబీ ఈవెన్ ఫార్మాలో కూడా డ్రగ్ గురించి కనిపెట్టడం నుంచి ఏఐ యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే వాంట్ టు క్లినికల్ ట్రయల్స్ ఇంకా ఫాస్ట్గా చేయాలనుకుంటే గిట అక్కడ కూడా దే ఆర్ యూజింగ్ ఏఐ ఫర్ అండర్స్టాండింగ్ టు ఫాస్ట్ ట్రాక్ దిస్ వన్. లార్జ్ డేటా సెట్స్ ఉంటాయి దాన్ని అనలైజ్ చేయడము, ప్రెడిక్షన్ వెదర్ ఈ డ్రగ్ పనిచేస్తుందా లేదా ఇవన్నిటి కోసం కూడా దే ఆర్ యూజింగ్ ఏఐ టూల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో అక్కడ కూడా ఫాస్ట్ ట్రాక్ అయితే అంటే డ్రగ్ ఇంతకుముందు ఎన్నో ఇయర్స్ తీసుకునేది మేబీ షార్ట్ టర్న్ అవుతుంటాయి. సో అక్కడ యూజ్ తొందర షార్ట్ టర్న్ అయితే తొందర డ్రగ్ విల్ కమ్ ఇన్ టు ద మెయిన్ స్ట్రీమ్కి వచ్చేస్తుంది. ఓకే సో అక్కడ అవుతుంది. ప్లస్ హాస్పిటల్స్లో కూడా నేను అన్నట్టు ఇట డయాగ్నోస్టిక్స్లో కానీ టెస్ట్లో కానీ ఇవన్నిట్లో గిట అనలైజ్ చేసేసి సమ్మరైజ్ చేసేసి డాక్టర్స్ దగ్గరికి వస్తే గిట దట్ ఆల్సో ఈజ్ ఏ యూస్ కేసెస్. సో ఇక్కడ కూడా దే విల్ బి యూస్ కేస్ ఫర్ డాక్టర్స్. ఓకే సో మీరు అన్న పాయింట్ చాలా వెరీ గ్రేట్ పాయింట్. మనం అందరం హెల్త్ కేర్ సిస్టమ్ అంటే ఓన్లీ క్లినికల్ సైడ్ నుంచి ఎక్కువ థింక్ చేస్తాము. ఇది ఒక జస్ట్ 30% ఆఫ్ ద పిక్చర్, అనదర్ 70% పిక్చర్ ఇన్నోవేషన్ ఫార్మా ఇలా ఇది సెగ్మెంట్లో అంతా ఉంది. సో యూ ఇన్వెస్టెడ్ ఇన్ మల్టిపుల్ స్టార్టప్స్ ఎస్పెషల్లీ ఇన్ హెల్త్ కేర్ టెక్ స్టార్టప్స్లో. అసలు యాక్చువల్లీ చిన్నగా ట్రాన్సిషన్ గురించి మాట్లాడాలంటే మీరు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేశారు, దాని తర్వాత క్లినిషియన్గా చేశారు, దాని తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఇన్ హాస్పిటల్ ఈ సెగ్మెంట్ చూసారు, దాని తర్వాత యూ టర్న్డ్ యాజ్ అన్ హెల్త్ కేర్ ఇన్వెస్టర్ అండ్ ఆంటర్ప్రినర్. ఈ ట్రాన్సిషన్ ఎందుకు జరిగింది ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ యాజ్ షార్ట్? అంటే నాకు ఎందుకు ఇది ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఉందనంటే మీరు చెప్పినట్టు ఒక 10 years కంప్లీట్లీ ఎంబీబీఎస్ ఎండి ఇదంతా చేసి ఇంత కష్టపడి చదువుకుంది చదువు అంటే లైక్ ఇంజనీరింగ్ అంటే ఏదో చదివితే ఇంజనీరింగ్ అవుతాం కానీ ఏదో చదివితే డాక్టర్ అయితే అవ్వలేం కదా. సో చాలా డిఫరెంట్ హార్డ్ వర్క్ ఉంటుంది అందులోనే. అంత హార్డ్ వర్క్ని కంప్లీట్గా కేటగిరీ నుంచి పివట్ చేసి ఇప్పుడు హెల్త్ కేర్ ఆంటర్ప్రినర్గా ఆ పివట్ అవ్వడం అంత ఈజీ అయ్యి ఉండదు. సో ఆ ట్రాన్సిషన్ ఎలా జరిగింది? వాట్ మేడ్ యూ టు డూ ద ట్రాన్సిషన్? అంటే అట్ హార్ట్ ఐఎమ్ స్టిల్ ఏ క్లినిషియన్, ఒక డాక్టర్ అయినా రైట్. ద వే ఐ వాంటెడ్ టు యూజ్ మై టైం చేంజ్ అయింది. ఓకే ఇనీషియల్గా నేను వాంటెడ్ టు అండర్స్టాండ్ ఇట్లా గవర్నమెంట్ సెక్టర్లో గిట్ట అప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఎండి అయిపోగానే వచ్చేసాను. ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అ ప్రైవేట్ హాస్పిటల్లో యాజ్ అ రేడియాలజిస్ట్. ఫర్ సమ్ రీజన్ ఇట్లా అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఓపెనింగ్ ఉందంటే గిట్ట ఐ అప్లైడ్. ఐ గాట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఉస్మానియా హాస్పిటల్. ఐ వెంట్ దేర్, స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ దాంట్లో. ప్లస్ ఆల్సో ఐ యూస్ టు లైక్ టీచింగ్ కానీ లేకపోతే అది ఎంజాయ్ చేశారు ఆ ఫేస్ ఆఫ్ లైఫ్ టీచ్ చేయడం. అంటే ఎనీ మెడికల్ కాలేజ్లో ఉంటే గిట యూ యాజ్ అ డాక్టర్ టీచింగ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద కెరియర్, పార్ట్ ఆఫ్ ద వర్క్. ఓకే చేయాలి ఎందుకంటే మన కింద పీజీ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి నేర్పిస్తుండాలి. సో వన్స్ వీ పాస్ అవుట్ వీ హ్యావ్ టు కీప్. సో మోస్ట్ ఆఫ్ ద లెర్నింగ్ డాక్టర్స్లో అయ్యేది సీనియర్స్ని చూసే. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో అక్కడ నేను ఒక 3 years వర్క్ చేశాను. అఫ్ కోర్స్ దాని తర్వాత గిట మా పెద్దనాన్న డాక్టర్ ఉండే, సో ఈజ్ ఏ పీడియాట్రిషియన్. తనకు
హాస్పిటల్ ఒకటి ఉండే. సో ఈ వాంటెడ్ టు ఎక్స్పాండ్ దట్ హాస్పిటల్ పెద్దగా. సో నేను వెళ్ళంగా గవర్నమెంట్ నుంచి కాకుండా నేను ఐ వాంటెడ్ టు కమ్ ఇన్ టు ప్రైవేట్. తన దగ్గర ప్రాక్టీస్లో గిట్ట జాయిన్ అయ్యాను. దాని తర్వాత ఐ స్టాప్డ్ మన ఫ్రమ్ ఉస్మానియా హాస్పిటల్ అండ్ ఐ జాయిన్ దిస్ ప్రైవేట్ ప్రాక్టీస్. ఓకే. అప్పుడు ఒక నెక్స్ట్ హాస్పిటల్ దాంట్లో నేను పెట్టడంలో ఐ గాట్ ఇన్వాల్వ్డ్. ఓకే. సో దానికి సంబంధించిన ప్రాజెక్ట్ తయారు చేయడము, ఎక్కడ పెడితే బాగుంటుంది ఏంది అవన్నీ చేసుకుంటూ ఆ ప్లానింగ్లో గిట్ట అబౌట్ ఐ విల్ సే 13-14 years బ్యాక్ ఇవన్నీ స్టోరీ. సో హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయడం ఒకటి అయితే గిట్ట. దెన్ వన్స్ ఐ స్టార్టెడ్ రన్నింగ్ ద హాస్పిటల్ యాజ్ ఎ క్లినీషియన్ నేను ఏమేమి నేర్చుకున్నానో అవన్నీ ఏం పనికిరాలి అక్కడ. హాస్పిటల్ నడపడానికి దానికి ఒక సపరేట్ స్కిల్ సెట్ అవసరం. ఆ స్కిల్ సెట్ డెవలప్ చేసుకోవాలని చాలా ఉండే నాకు. సో అడ్మినిస్ట్రేషన్ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ క్లినికల్ వర్క్. అండ్ బ్యాలెన్సింగ్ బోత్ క్లినికల్ వర్క్ అండ్ అడ్మినిస్ట్రేషన్ రెండు బ్యాలెన్స్ చేయాలంటే గిట్ట ఇట్స్ వెరీ డిఫికల్ట్. అండ్ హాస్పిటల్ యాజ్ సచ్ ఈజ్ వెరీ కాంప్లికేటెడ్. మనము సడన్గా వాళ్ళు వస్తారు, ఫైనాన్స్ వాళ్ళు వస్తారు, అకౌంటెంట్ వస్తారు, హెచ్ఆర్ వాళ్ళు వచ్చి సరే వాళ్ళని మేనేజ్ చేయమంటారు, డాక్టర్స్ని మేనేజ్ చేయాలి. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ ఇట్. అది కొంచెము నాకు బాగా ఇట్ వాస్ వెరీ వాట్ యు కాల్ ఛాలెంజింగ్. సో ఐ థాట్ నా క్లినికల్ నాలెడ్జ్ కాకుండా ఐ నీడ్ టు లెర్న్ హౌ టు డూ దిస్ అని చెప్పేసి ఆఫ్ కోర్స్ ఐ ఆల్సో జాయిన్డ్ మేనేజ్మెంట్ కోర్సు నా ఐఎస్బీలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఐ జాయిన్ ఫర్ 1 year. అది వాళ్ళు ఒకటి హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కోర్స్ ఉండే. ఐ డిడ్ దాట్. దాంట్లో ఏంటంటే గిట్ట ఓవరాల్గా హౌ టు డూ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ అనేది కీ కాన్సెప్ట్స్ అన్ని ఐ గాట్ టు నో. అది కాకుండా అక్కడ ఉన్న వేరే వాళ్ళ దగ్గర నుంచి చాలా అక్కడున్న మా పియర్స్తో కూడా చాలా నేర్చుకోండి. వేరే ఫీల్డ్స్ ఉండే డాక్టర్స్ ఉండే, అడ్మినిస్ట్రేటర్స్ ఉండే, వేరే వాళ్ళతో కూడా బాగా నేర్చుకోవడం. సో ఇట్ వాస్ అ వెరీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అది అయిన తర్వాత దెన్ ఐ ఆల్వేస్ ఎక్సైటెడ్. మనకు ఉత్త హెల్త్ కేర్ అంటే ఇన్ని రోజులు నేను ఒక డాక్టర్గా డెలివర్ చేయడం కానీ హాస్పిటల్ టు డెలివర్ చేయడం కానీ తెలుసు, కానీ దే మేబీ అదర్ వేస్ ఆఫ్ ఆల్సో డూయింగ్ ఇట్ అనేది ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. అండ్ ఆల్సో హాస్పిటల్ అనేది హై ప్రెషర్ ఎకోసిస్టమ్. దాని నుంచి ఆల్టర్నేట్గా కూడా ఏదైనా ఉంటే బాగుంటుంది మనము హెల్త్ కేర్ త్రూ అని చూసిన దాంట్లో ఐ స్టార్టెడ్ ఒక కంపెనీ ఏదో ఇన్వెస్ట్మెంట్ కాదు, ఒక అడ్వైజరీ కోసం ఏదో వచ్చి హాస్పిటల్కి వచ్చి కలిసినప్పుడు మా తెలిసిన వాళ్ళు జీఈలో పనిచేసే వాళ్ళు తీసుకొని వచ్చారు. పలానా కంపెనీ ఉంది, వాళ్ళు ఏదో చూస్తున్నారు, చూడు ఎలా నువ్వు హెల్ప్ చేయగలుగుతావో అని అంటే గిట్ట చూశాను. నాకు బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే. దే వర్ డూయింగ్ అక్కడ దే వర్ డూయింగ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ వర్క్. నాకు ఆ సబ్జెక్ట్ పైన వాళ్ళు ఏం చేస్తుండో R&D గిట్ట చాలా ఇంట్రెస్ట్ ఉండే. ఆ ఇంట్రెస్ట్లో గిట్ట అదే టైంలో గిట్ట వాళ్ళకి డబ్బులు కూడా అవసరం ఉండే. అది నేను ఇన్వెస్ట్ చేశాను. ఇట్ వాస్ నాట్ లైక్ నేను ఏదో పోయి కంపెనీ సర్చ్ చేసి ఇన్వెస్టర్గా నేను అవుదామని నేను ఎప్పుడు దిగలే. ఇట్ కేమ్ టు మీ అండ్ ఇన్వెస్ట్ చేశాను. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ ఆ ఇన్వెస్ట్ చేసిన కొన్ని మంత్స్లోనే వాళ్ళ ఎవరైతే ఫౌండర్ ఉందో దే షోడ్ గుడ్ ట్రాక్షన్. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం వాళ్ళ డబ్బులు అవసరం ఉండే. ఆ డబ్బులు ఇచ్చినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం ఆ ల్యాబ్స్ అవన్నీ కట్టి ఏదైతే క్రియేట్ చేసి చూపించాలనుకున్నారో అది దే వర్ ఏబుల్ టు షోకేస్ ఇట్ ఇమీడియట్గా విత్ ఇన్ నాట్ ఈవెన్ 1 yearలో ఆ ఫౌండర్ దే వర్ ఏబుల్ టు రేజ్ మోర్ మనీ. సో పెద్ద ఇన్వెస్ట్మెంట్ కూడా రేజ్ చేయగలిగింది. సో ఐ కుడ్ సీ ద ట్రాన్సిషన్. అంటే ఒక సెక్టరు ఒకటి మనము ఒకవేళ మన ఇంట్రెస్ట్ ఉండి మన దగ్గర రిసోర్సెస్ ఉండుంటే గిట్ట ఒక సెక్టర్ని మనము ఒక ఇన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే మన టైం గిట్ట ఇగలితే గిట్ట అది కూడా మనం చేయవచ్చు అనేది అది అప్పుడు అర్థమైంది నాకు. ఓకే. సో నాకు దాంతో ఇంట్రెస్ట్ రావడం వల్ల ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ కంపెనీలో వాళ్ళకి వన్ ఆఫ్ ద ఇన్వెస్టర్ నన్ను ఇక్కడ ఇలా ఒక ఈవెంట్స్ అవుతాయి, మీరు ఎప్పుడైనా రండి ఆ ఈవెంట్స్లోకి, మీరు ఒక డాక్టర్ కదా, మేము అర్లీ కంపెనీస్ ఉంటాయి, అర్లీ స్టేజ్ కంపెనీ హెల్త్ కేర్ కంపెనీస్ చాలా వస్తుంటాయి, మీరు కూడా ఒకసారి రండి, వచ్చి చూడండి ఏమైనా కంపెనీస్ ఉంటాయి అని అంటే గిట్ట నేను ఎవ్రీ సెకండ్ సాటర్డేకి హైదరాబాద్లో ఒక దగ్గర ఆల్ దిస్ ఇన్వెస్టర్స్ మీట్. వీళ్ళందరూ మోస్ట్లీ నాన్ మెడికల్ పీపులే ఉంటారు. ఐదర్ చార్టెడ్ అకౌంటెంట్స్ నుంచి తీసుకొని లేకపోతే మేజర్ కంపెనీ CEOs నుంచి తీసుకొని ఆల్ దోస్ పీపుల్ ఆర్ దే యూజువల్లీ సెట్. అలా కంపెనీస్ కొన్ని వస్తాయి, హెల్త్ కేర్ అయినా కాదు వేరే కంపెనీస్ కూడా వస్తాయి, స్పెసిఫిక్గా హెల్త్ కేర్ ఉన్నప్పుడు దాన్ని రమ్మంటారు. సో నేను టైం తీసుకొని వెళ్తుండే అనమాట. నాట్ అన్ ఇంటెన్షన్ ఆఫ్ ఇన్వెస్ట్ చేయాలని కాదు, బట్ ఇంట్రెస్ట్. ఓకే. అలా చాలా కంపెనీస్ చూడడం వల్ల వాళ్ళ మేజర్ గ్యాప్ ఎక్కడ వచ్చిందంటే గిట ఇన్వెస్టర్స్కి
దేవర్ ట్రాకింగ్ కంపెనీ ఎలా గ్రోత్ అవుతుందో, వాళ్ళ నంబర్స్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ డివైస్ ఉంటే గిట్ట ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, కాస్ట్ ఆఫ్ గుడ్స్ ఎంత, కాస్ట్ ఆఫ్ రీటైల్ ప్రైస్ ఎంత ఉంటుంది, ఈ ట్రాక్షన్ అంతా వాళ్ళంతా క్వశ్చన్స్ అడుగుతున్నారు. కానీ వాళ్ళకి మేజర్ గ్యాప్ ఎక్కడ వచ్చింది, అసలు క్లినికల్స్గా ఎవరన్నా వాడతారా నిజంగానే, డాక్టర్ నిజంగానే వీళ్ళు చేస్తున్నారు, ఏదో ప్రోడక్ట్ కనుక్కుంటున్నారు, లేకపోతే ఏదో ట్రీట్మెంట్, లేకపోతే ఏదో ప్లాట్ఫామ్, ఈఎంఆర్ ప్లాట్ఫామ్ డెవలప్ చేస్తున్నారు, రేపన్నా నిజంగానే వీళ్ళు క్లినికల్గా ఎవరైనా యూజ్ చేస్తారా? అప్పటికి నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చేసినాయి. డాక్టర్గా ఉండేను, హాస్పిటల్ నడిపాను, చూశాను, మాకున్న ప్రాబ్లమ్స్ అన్ని నాకు కొంచెం ఐడియా ఉంటుండే కాబట్టి నా ఇన్పుట్ నేను ఇస్తుండే అక్కడ. అసలు క్లినిషియన్గా ఇది వర్క్ అవుతుందో లేదో నాకు తెలియదు, ఇది వర్క్ అవుతుంది లేకపోతే అలా చెప్తుండే వాళ్ళు యాజ్ ఎ క్లినికల్ ఒపీనియన్గా. సో దట్ ఐ యూస్ టు ఎంజాయ్ అలాట్. సో అలానే ఒక కంపెనీ దేవర్ వర్కింగ్ ఆన్ కార్డియాక్ మానిటరింగ్ డివైస్. ఏంటంటే అది ఒక చిన్న మా కార్డియాక్ ఇట్లా చిప్ లెక్క ఉంటుంది, అంటే చిన్న ప్యాచ్ ప్యాచ్ లెక్క ఉంటుంది. అది ఏంటంటే అది ఒకటి అతుకోబెట్టు, ఇది స్టిక్ ఇట్ ఆన్ ద చెస్ట్. అది కంటిన్యూస్గా ఒక బ్లూటూత్ సెన్స్ కనెక్షన్తో మొబైల్ ఫోన్లో కంటిన్యూస్గా ఇట్ సెన్స్ ఈసీజీ సిగ్నల్స్. ఇంతకుముందు ఎలా ఉంటుండేనంటే హోల్టర్ అనేదో చేస్తుండే, ఏదంటే 24 అవర్స్లో అన్ని ఒక వైర్స్ గిట్ట పెట్టేసేసి అది అలానే బాడీ పైన ఉండాలి, వెరీ కంబర్సమ్. అది వాళ్ళు ఇన్నోవేటివ్గా ఏం చేశారంటే దే విల్ ఓన్లీ ఒక ప్యాచ్ లెక్క ఉంటే గిట్ట ఏమన్నా గిట్ట హార్ట్ రిథమ్ అయితే ఉంటుందో అదేమన్నా చేంజెస్ వస్తే గిట్ట డిటెక్ట్ చేయవచ్చు. ఓకే, దాంతో అడ్వాంటేజ్ ఏంటంటే అది 1 డే పెట్టుకొని కష్టపడి ఏదైతే పెట్టుకుంటుండే ఇది స్టిక్కర్ లెక్క ఉంటుంది. ప్లస్ ఇన్స్టెడ్ ఆఫ్ 1 డే వీ కెన్ డూ ఫర్ 10 days అన్నారు ఫౌండర్. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేను కూర్చున్న డిస్కషన్లో అందరూ క్వశ్చన్స్ ఎలా ఉండేనంటే ఎంత అవుతుంది ఖర్చు డివైస్ చేయనీకి, ఎంతమంది యూజ్ చేస్తారు, కార్డియాలజిస్ట్ ఎంతమంది ఉన్నారు, అంతమంది యూజ్ చేయగలుగుతారు, పేషెంట్స్ ఎంతమంది యూజ్ చేస్తారు, హోల్టర్వి యాక్చువల్లీ ఎంతమంది హోల్టర్స్ అడ్వైజ్ చేస్తున్నారు, ఈ స్టాటిస్టిక్స్ అంతా చూస్తుండే. నేను వాళ్ళన్ని అడిగిన క్వశ్చన్స్ అన్ని వాల్యుబుల్ క్వశ్చన్సే అనుకొని నేను కూడా క్వైట్గానే ఉన్నాను. జనరల్లీ ఏంటంటే అందరు విన్న తర్వాత లంచ్ బ్రేక్లో మేము డిస్కస్ చేసుకుంటాం ఇది ఇన్వెస్ట్ చేయవచ్చా లేదా అని చెప్పేసి ఒక డిస్కషన్ అవుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేను ఇవన్నీ ఇన్వెస్ట్ అన్నాను, ఫౌండర్ని పిలిచేసి అసలు ఎలా అవుతుంది, ఎందుకంటే నాకు దాని క్లినికల్ సిగ్నిఫికెన్స్ చాలా కనిపించింది. ఎందుకంటే నాకు వెరీ క్లోజ్ పర్సన్ టు మీ అరిథమియాస్ వస్తుండే. ఓకే, అది హోల్డర్లో డిటెక్ట్ అవ్వకపోతుండే, బట్ ఎప్పుడో ఒకసారి ఆ రిథమ్ డిస్టర్బెన్సెస్ ఉంటుండే. అది వచ్చినప్పుడు ఆ ఈవెంట్ అయినప్పుడు హోల్డర్ ఉండకపోతుండే. సో ఇలాంటి డివైస్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకున్నాను. సో నా అడుగుతా గిట్ట దిస్ యూస్ కేస్ ఉన్నది. నేను ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఎవరైతే డాక్టరు హూ ఈస్ అడ్వైజింగ్ దెమ్, కార్డియాలజిస్ట్, వెరీ సీనియర్ కార్డియాలజిస్ట్, వెరీ రెప్యూటెడ్ డాక్టర్, అతను కూడా నాకు పరిచయమే ఉండే. సో ఇమీడియట్గా తను కూడా ఫోన్ చేశాను, సార్ ఇలా ఉంది, మీరు ఎప్పుడైనా చూసారా ఈ డివైస్, ఈ పర్సన్ని కల్చారంటే గిట్ట ఈ గేవ్ వెరీ గుడ్ ఒపీనియన్. అవును, మనకు లాంగ్ టర్మ్ మానిటరింగ్ ఉంటే గిట్ట వీ కెన్ డిటెక్ట్ అండ్ ఆల్సో ఇఫ్ డిపెండింగ్ ఆన్ దట్ వీ కెన్ ఆల్సో మాడిఫై ద ట్రీట్మెంట్ అనేసి అన్నారు. అంటే నేను అదే చెప్పాను. అయిపోయిన తర్వాత అరే చాలా మంచిగా ఉంది ప్రోడక్ట్, డాక్టర్ కూడా ఫోన్ చేశాను, ఏదైనా ఏదైతే వద్దనుకున్నారో ఇమీడియట్గా వాళ్ళకి పిలిచేసేసి వీల్ ఇన్వెస్ట్ ఇన్ దిస్ కంపెనీ అని. అప్పటి వరకు ఇన్వెస్టర్ దాంట్లో దే వర్ నాట్ సాటిస్ఫైడ్, చేయగలుగుతాడు, ఎందుకంటే ద ఫౌండర్ వాజ్ నాట్ టిపికలీ ఫ్రమ్ ఆంటర్ప్రనర్. తన ప్రోడక్ట్ గురించి బాగా మాట్లాడుకున్నాను, ప్రోడక్ట్ సైడ్ ఈస్ వెరీ స్ట్రాంగ్. ఓకే, దాన్ని ఎలా మార్కెట్ చేయాలి, మనుషుల్లోకి అవన్నీ తెలియదు, అవన్నీ ఏముంది తర్వాత మేబీ హీ విల్, బట్ అట్ ద సేమ్ టైం యూజ్ అవుతుందా లేదా అనేది వాళ్ళు ఎలా యూజ్ చేస్తుందో అది వాళ్ళు డిస్కస్ చేయలేదు. అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నేను తీసుకొని వచ్చాను. ఓకే, నాకు పర్సనల్ ఇంట్రెస్ట్ కూడా ఉండే, అయితే ఆ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే అవసరం ఉందో దాంట్లో కూడా నేను కూడా కొంచెం ఇన్వెస్ట్ చేస్తాను అంటే గిట్ట వెరీ ఇంట్రెస్టింగ్. ఎలా ఉంటుందంటే నేను ఆ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ రౌండ్ కోసం వస్తుంది, అంటే మేము డిసైడ్ చేస్తాం ఈ కంపెనీ పలానా కంపెనీ ఇంత అమౌంట్ అవసరము, ఇంత అమౌంట్ మనం అందరం ఒకవేళ కన్విన్స్ అవుతే గిట్ట ఓరొకరు లీడ్ చేయాలి దాన్ని, అంటే ఓరొకరు ఫ్రమ్ ఆ డొమైన్ ఎక్స్పర్టీస్లో ఉన్నారు ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను ఎందుకు కన్విన్స్ అయ్యాను, ఏముంది. అది నేను 1 week తర్వాత కాల్ పెడతారు, ఆ కాల్లో నేను చెప్పాను నాకు ఇలా ఉంది, ఐసీ క్లినికల్గా సిగ్నిఫికెంట్ ఉంది, వాళ్ళు ఓన్లీ ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ లెక్క చేశారు, దాన్ని ప్రొడక్షన్ లెవెల్లో గిట్ట చేయగలిగితే గిట్ట దేర్ ఇస్ ఏ డెఫినెట్లీ యూస్ కేస్ ఉంటుంది అంటే లీడ్ చేశాను నేను అది రౌండ్. అండ్ దాన్ని బట్టి కూడా నా ఎక్స్ప్లెనేషన్కి కానీ లాట్ ఆఫ్ పీపుల్ గాట్ కన్విన్స్డ్ అండ్ దే ఆల్సో ఇన్వెస్టెడ్ ఇన్ దట్ కంపెనీ. ఓకే, ఆ కంపెనీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ ఇస్ నియర్లీ 8 years 9 years బ్యాక్. Luckily that one company has grown, one of the
మేజర్ కంపెనీ నౌ ఇన్ ఇండియా అండ్ ఆల్సో లుకింగ్ ఎట్ లాట్ ఆఫ్ ఓవర్సీస్ కూడా మెడికల్ డివైసెస్లో ఓవర్సీస్ కూడా ఇప్పుడు FDA ఆ ప్రాసెస్ కూడా అవుతుంది దానికి. అది అయిపోతే గిట ఇట్ ఈస్ వెరీ వ్యాలిడేటెడ్ ప్లాట్ఫామ్. అంటే ఎంతమంది పేషెంట్స్ ఇంపార్ట్ అవుతుంది ఆ రోజు గిట మనం ఆ ఇన్వెస్ట్మెంట్ గిట నేను కన్విన్స్ చేయగలితే గిట ఒక డివైస్ ఒక ఆంటర్ప్రెనర్కి ఒక ఆంటర్ప్రెనర్కి లైవ్లీహుడ్ ఏమో కానీ ఎంతమంది పేషెంట్స్ బెనిఫిట్ కూడా అవుతారు దాంతో, ఎంతమంది క్లినిషియన్స్కి ఆ హెల్ప్ అవుతుంది డెసిషన్ తీసుకోనికి, ట్రీట్మెంట్ ఇంటర్వెన్షన్ చేయడానికి గిట. సో ఒక ఇంపాక్ట్ అనేది మనం ఓన్లీ యాజ్ నేను ఒక డాక్టర్గా క్లినిషియన్లనే కాకుండా ఒక హాస్పిటల్ నుంచే కాకుండా ఇలా కూడా నేను ఇంపాక్ట్ చేయగలుగుతాను ఒక అనేది అది బాగా నాకు హై ఇచ్చింది. సో అక్కడ నుంచి నేను ఐ స్టార్టెడ్ లుకింగ్ అట్ వాట్ ఆర్ ద సో మేజర్ చూస్తాను ఏంటంటే లుక్ అట్ కంపెనీస్ హెల్త్ కేర్లో ఎస్పెషల్లీ. దీనివల్ల వన్ కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ తగ్గుతుందా, ఓవరాల్గా క్వాలిటీ పెరుగుతుందా. ఓకే, దీన్ని బట్టి దీంట్లో క్వాలిటీ డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతుంది, క్వాలిటీ ఆఫ్ కేర్ ఇంప్రూవ్ అవుతుంది, బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము. ఓవరాల్గా ఇక మా స్కేల్లో ప్రొడ్యూస్ చేస్తే గిట్ట కాస్ట్ ఆఫ్ టెస్ట్ కూడా తగ్గుతుంది. సో ఇలాంటి ఉన్నప్పుడు వీ షుడ్ నాట్ హెసిటేట్ టు టేక్ దిస్ టు ద నెక్స్ట్ లెవెల్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ నేను ఐ వాంటెడ్ టు యాజ్ ఎ డాక్టర్ క్లినిషియన్గా ఐ వాజ్ కన్విన్స్డ్. అట్ ద సేమ్ టైమ్ ఐ వాజ్ ఆల్సో ఇన్వెస్టర్ కూడా. ఐ నెవర్ thought I will be investing in companies. Then also I was starting to కొంచెం డబ్బులు తీసేసి I started investing in these companies. కొంచెం సైడ్ ట్రాక్ అయ్యాను. ఓకే, అది అలా మెయిన్ ట్రాక్ అయింది, అది అలా మెయిన్ ట్రాక్ అయిపోయింది అనమాట. సో నేను అలా చేసుకుంటుంటే వెళ్తా ఉంటే ఆబ్వియస్లీ నాకు ఏంటంటే ఇనీషియల్గా ఈ 1-2 కంపెనీస్లలో ఐ ఫెల్ట్ వెరీ నైస్, ఇంపాక్ట్ చేయగలుగుతున్నాను. R&D కంపెనీ కూడా ఇట్ ఈస్ బిల్డింగ్ ఏ ప్రోడక్ట్ విచ్ ఈస్ వెరీ యూనిక్ ప్రోడక్ట్. సో వాళ్ళు ఏం ప్రోడక్ట్ చేస్తున్నారంటే వాళ్ళు స్టెమ్ సెల్స్ ప్లాట్ఫామ్ పైన జనరలీ మనకు స్టెమ్ సెల్స్ అంటే స్టోరేజ్ ఒకటే తెలుసు, స్టెమ్ సెల్ స్టోరేజ్ యూజువలీ దే డూ ఇట్. బట్ ఈ ఫౌండర్ ఏంటంటే యూనిక్గా ఆ ప్లాట్ఫామ్ ఒకటి స్టెమ్ సెల్ బేస్డ్ ప్లాట్ఫామ్ ఒకటి క్రియేట్ చేసేసి ఈ ఫార్మా కంపెనీస్ కోసము యూజువలీ ఏంటంటే క్లినికల్ ట్రయల్స్ చేసినప్పుడు ఏదైనా డ్రగ్ కానీ ఏదన్నా మార్కెట్లోకి రావాలంటే గిట కంపల్సరీ క్లినికల్ ట్రయల్స్ అనేది చేయాలి మనం. ఆ క్లినికల్ ట్రయల్స్లో మనము హ్యూమన్ ట్రయల్స్ చేసే కన్నా ముందు దే డూ ఇట్ ఆన్ యానిమల్ ట్రయల్స్. రైట్, యానిమల్స్ అంటే గిట అది ర్యాబిటో లేకపోతే మంకీసో లేకపోతే ర్యాట్సో దానిపైన చేస్తారు. చేసేసి దాని రిజల్ట్స్ పట్టేసేసి దాని పాజిటివ్ రిజల్ట్స్ ఉంటే దే టేక్ ఇట్ టు ద హ్యూమన్ ట్రయల్స్. సో అంతకన్నా ముందు అసలు ఇంకొక మేజర్ క్వశ్చన్ ఏంటంటే బికాస్ ఇట్ కాస్ట్ ఎ లాట్ ఆఫ్ మనీ టు డూ ఈవెన్ యానిమల్ ట్రయల్స్ ఆల్సో. ఓకే, అసలు అసలు ట్రయల్స్కి తీసుకెళ్లాలా లేదా అనేది కూడా ఇట్స్ ఎ డెసిషన్ దట్ దే కంపెనీస్ టేక్. సో ఈ ప్లాట్ఫామ్ అయితే స్టెమ్ సెల్ బేస్డ్ ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేశారో దట్స్ కాల్డ్ డాట్ అని. సో డిజిటల్ యానిమల్ రీప్లేస్మెంట్ టెక్నాలజీ అనమాట. ఓకే, సో ఆ టెక్నాలజీతో ఏంటంటే గిట మనము హ్యూమన్ బాడీలో ఈ డ్రగ్ గిట యూజ్ చేస్తే గిట ఎలా రియాక్ట్ అవుతుందో, ఎస్పెషల్లీ టాక్సికాలజీ అంటే టాక్సిక్ ఉంటుందా లేదా అనేది ముందే మనం ఎస్టిమేషన్ వేయగలుగుతాం. అంటే ఓకే, సో అది మనం వాళ్ళకి తెలిసి ఉంటే గిట నిజంగానే గిట ఇఫ్ ఇట్ ఇస్ టాక్సిక్ అనుకుంటే గిట మేబీ దే నాట్ ఈవెన్ ఇన్వెస్ట్ సో మచ్ ఇన్ టేకింగ్ ఇన్ టు యానిమల్ స్టడీస్ లేకపోతే హ్యూమన్ ట్రయల్స్ అవన్నీ గిట ఫర్దర్గా ఇటు ఇన్వెస్ట్ చేయాలా లేదా అనేది జడ్జ్మెంట్ కాల్. సో ఇలాగా రీప్లేస్మెంట్ ఆఫ్ యానిమల్ స్టడీస్. సో అదొకటి. సెకండ్ థింగ్ వచ్చేసి ఎథికల్గా కూడా అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఎనీ డ్రగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ హ్యాస్ టు గో త్రూ దిస్ వెరీ క్రూయల్ ప్రాసెస్. అంటే ఎంతైనా కూడా యానిమల్స్, ఎందుకంటే ప్రతి ట్రయల్ చేసినప్పుడు యానిమల్ని చంపేసి దాన్ని స్టడీ చేస్తారు, లివర్ నుంచి టాక్సికాలజీ ఎలా అని ప్రొఫైలింగ్ ఇవన్నీ చేస్తారు. సో ఇప్పుడు స్లోగా FDA కూడా దే ఆర్ స్లోలీ సేయింగ్ దట్ నాన్ ఎసెన్షియల్ డ్రగ్స్ కానీ కాస్మెటిక్ కానీ ఇలాంటి దాంట్లో కూడా మేబీ యూ కెన్ లుక్ అట్ ఆల్టర్నేటివ్స్ టు యానిమల్ టెస్టింగ్. సో స్లోగా ఈ ప్లాట్ఫామ్స్ కూడా యూస్ చేయొచ్చు అనేది దే ఆర్ ఆల్సో ఓపెనింగ్ అప్. ఓకే, సో అప్పుడు ఇలాంటివి నాట్ ఓన్లీ ఇట్స్ ఫాస్ట్ ట్రాక్ అవుతున్నాయి, కాస్ట్ ఆఫ్ డ్రగ్ డిస్కవరీ తక్కువ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఎథికల్గా కూడా వీఆర్ ఏబుల్ టు సేవ్ యానిమల్స్ అండ్ ఎవ్రీథింగ్. కాబట్టి ఇట్స్ అగైన్ విన్ ఓవర్ గుడ్ స్టార్ట్అప్. సో దిస్ ఇస్ వేర్ ద ఇంపాక్ట్ ఇస్. ఓకే, సో ఇలాగా కంపెనీస్ ఎర్లీ స్టేజ్లో యాజ్ అ క్లినిషియన్గా నేను ఏమన్నా గిట ఇఫ్ ఐ కెన్ సీ ఆల్ దిస్ పాయింట్స్ అండ్ ఇఫ్ ఐ ఆల్సో బీ పార్టిసిపేట్ దెర్ ఈస్ ఎ వాల్యూ దేర్. అండ్ ఆల్సో ఇట్స్ నాట్ లైక్ ఏదో నా వాల్యూగా వాళ్ళు అటు సైడ్ నుంచి కూడా దే సీ వాల్యూ ఫ్రమ్ ఎ క్లినిషియన్ కమింగ్ ఆన్ టు ద బోర్డ్. రైట్, డెఫినెట్లీ. సో ది వాలిడేషన్ కూడా చూస్తారు, ఎందుకంటే క్లినిషియన్ కమ్ ఇన్వెస్టర్ దొరకడం ఆ మ్యాచ్ చాలా రేర్గా ఉంటుంది కదా, అందరికీ ఆపర్చునిటీ ఉండదు కదా. అవును. సో అది ఒక ఫౌండర్ కూడా చాలా హెల్ప్ అవుతుంది, అంటే మీ సైడ్ నుంచి వచ్చే ఇన్సైట్స్ అది దీన్ని. సో యాజ్ అ క్లినిషియన్ నుంచి ఇన్వెస్టర్ పర్స్పెక్టివ్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మీకు ఎంత ఎక్కువ హెల్ప్ చేస్తుంది అది?
బికాజ్ ఎందుకంటే మోస్ట్లీ సెగ్మెంట్లో ఇన్వెస్టర్స్ ఎవరైతే మనీ మేక్ చేద్దాం డబ్బులు ఉన్నాయి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారు. బట్ ఒక క్లినీషియన్ ఇన్వెస్ట్ చేయడం వల్ల అంటే మీకు అక్కడ పేషెంట్ దగ్గర నుంచి ఒక డాక్టర్ హాస్పిటల్ పర్స్పెక్టివ్ నుంచి ఇన్వెస్ట్మెంట్ని చూస్తారు కదా, అది ఎంత హెల్ప్ చేస్తుంది ఒక ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు? అంటే క్లినిషియన్ యాంగిల్ చాలా ఇంపార్టెంట్. హెల్త్ కేర్ ఏంటంటే చాలామంది ఫౌండర్స్ హెల్త్ కేర్లో ఏదో ప్రాబ్లం చూడగానే తను సాల్వ్ చేద్దామని వెళ్తారు. వాళ్ళు చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తారు ద కాంప్లెక్సిటీ ఆఫ్ హెల్త్ కేర్. ఫౌండర్స్ ఎవరైతే ఇన్నోవేట్ చేస్తున్నారు ఫౌండర్స్ వెన్ దే థింక్ దే ఏదన్నా గిట్ట ప్రోడక్ట్ కానీ లేకపోతే టెక్ ప్లాట్ఫామ్ కానీ ఈఎంఆర్ ప్లాట్ఫామ్ కానీ ఏదైనా కానీ దే వాంటెడ్ టు ఇఫ్ దే ఆ నాలెడ్జ్ ఉందనుకో, టెక్నాలజీ ఉందనుకో, అరే ఈ ప్రాబ్లం ఉంది కదా ఇది నేను గిట్ట సాల్వ్ చేసేస్తే గిట్ట రేపు నాడు హాస్పిటల్స్ యూజ్ చేస్తాయి, పేషెంట్స్ యూజ్ చేస్తారు అని చాలా దే కనెక్ట్ ద డాట్స్ వెరీ ఈజీలీ. రైట్. కానీ కనిపించింది ఏది ఉంటుందంటే ద కాంప్లెక్సిటీ. హెల్త్ కేర్ డెలివరీ అనేది చాలా కనిపిస్తుంది. ఎంత కాంప్లెక్స్ ఉంటుందో తెలుసు. అంటే నువ్వు జస్ట్ బికాస్ ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుందని చెప్పేసి ఆ సొల్యూషన్ ఇంప్లిమెంట్ అవుతుందా అంటే ఇట్స్ అ బిగ్ క్వశ్చన్. ఎందుకంటే హాస్పిటల్స్లో కానీ క్లినిషియన్స్ కానీ అంత ఈజీగా అడాప్ట్ చేయరు. ఎందుకంటే ఇక్కడ పేషెంట్ లైఫ్తో డీల్ చేసేది. దే విల్ నెవర్ ఎక్స్పెరిమెంట్ విత్ పేషెంట్ లైఫ్. అలాంటన్నప్పుడు ఇట్స్ వెరీ నాట్ ఈజీ టు కన్విన్స్ డాక్టర్స్ ఆర్ హాస్పిటల్స్ టు ట్రై దేర్ డివైస్ ఆర్ సంథింగ్ లైక్. అందుకోసం రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ వెళ్ళాలి. ఆ రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ దే అండర్ ఎస్టిమేట్. ఫౌండర్స్ అండర్ ఎస్టిమేట్ ఇంత ఉంటాయి, ఈ ప్రాసెస్లో వెళ్ళాలి, ఇంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ అయిన తర్వాత వచ్చే ప్రోడక్ట్ విల్ సీ ద ఎండ్ రిజల్ట్. సో ఈ అండర్ ఎస్టిమేషన్ చేయడానికి ఎంత తొందరగా వాళ్ళు రియలైజ్ అవుతే అంత బెటర్ ఉంటుంది. అండ్ ప్లాన్ అకార్డింగ్ టు ఇట్. ఇట్స్ నాట్ లైక్ అండర్ మన ఎస్టిమేషన్ చూడగానే భయపడడం కాదు, బట్ అట్లీస్ట్ దే కెన్ ప్లాన్ అకార్డింగ్ టు దట్. బడ్జెట్, టైం, అసలు వాల్యుబుల్ అన్న టైం ఇవ్వడము. అండ్ ఆల్సో టిపికల్లీ వేరే సెక్టర్కు కంపేర్ చేసుకుంటే హెల్త్ కేర్ సెక్టర్లో డ్యూరేషన్ ఆఫ్ టైమ్ ఇట్ టేక్స్ ఫర్ మెచ్యూరిటీ ఆఫ్ ఎ ప్రోడక్ట్ ఆర్ మార్కెట్లోకి వెళ్ళి రెవెన్యూ జనరేట్ చేయాలి అవన్నీ అంటే ఇట్ టేక్స్ లాట్ మోర్ టైం కంపేర్ టు వెరీ వెరీ సమ్. సో ఆ పేషెన్స్ అనేది కూడా ఉండాలి. అది పేషెన్స్ ఉండాలి, సెగ్మెంట్ అర్థం కావాలి. సో అలాంటివి ఉన్నప్పుడే జనరలీ హెల్త్ కేర్లో ఇఫ్ ఇట్స్ మేక్ సెన్స్ టు ఇన్వెస్ట్. అందుకోసం డొమైన్ ఎక్స్పర్టీస్ అంటాం దాన్ని. సో ఆ డొమైన్ ఎక్స్పర్టీస్ ఉన్నప్పుడే వీ కెన్ డూ అన్ ఎస్టిమేషన్ ఆఫ్ వెదర్ దిస్ విల్ వర్క్ ఆర్ నాట్. అది ఫౌండర్స్కి ట్రాన్స్లేట్ చేయాలి. అదొకటి. సెకండ్ పాయింట్ ఏంటంటే ఫౌండర్స్కి కూడా పాపం వాళ్ళకి దే లుక్ ఫర్ వ్యాలిడేషన్. వాళ్ళ ప్రోడక్ట్ నిజంగానే వాళ్ళు వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి ఉన్న ఇప్పుడు హెల్త్ కేర్ ఎకో సిస్టమ్ ఎలా ఉందంటే గిట ఇట్స్ ప్యూర్లీ నేను అన్నట్టు చాలా ప్రైవేట్ హెల్త్ కేర్ సిస్టమ్. మన దగ్గర R&D కొంచెం కంపేర్ టు అదర్ డెవలప్డ్ కంట్రీస్ అవన్నీ గిట మన దగ్గర చాలా తక్కువ. బడ్జెట్స్ తక్కువ, అంత మనకు రిసోర్సెస్ తక్కువ, అంత టైం కూడా తక్కువ అందరికీ రీసెర్చ్ లేకపోతే ఏదైనా చేయాలన్నా కూడా. బట్ పాపం ఫౌండర్స్ దే విల్ బి లుకింగ్ ఫర్ ఎనీ పార్ట్నర్షిప్స్ హాస్పిటల్లో కానీ లేకపోతే డాక్టర్స్తో కానీ వాళ్ళ కోసం వ్యాలిడేషన్ కోసం టైం కోసం వాళ్ళు చూస్తూ ఉంటారు. పెద్ద గ్యాప్ ఉంది అక్కడ. సో ఆ కనెక్ట్ చేయడంలో కూడా ఐ యూస్ టు లైక్ ఇట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ సంబడి వర్కింగ్ ఆన్ న్యూరో ప్రోడక్ట్ అనుకుంటే ఒక న్యూరో సర్జన్ని కనెక్ట్ చేయడం, వాళ్ళకి కన్విన్స్ చేయడం, వాళ్ళిద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ తెప్పడం, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ఎఫర్ట్. So there is a requirement where I have to bridge that gap also. Where the innovators and people with domain expertise have to come together. అప్పుడే కానీ మనం ఒక ప్రోడక్ట్ మనం తీసుకోగలుగుతాం. సో ఆ గ్యాప్ని కూడా ఫిల్ చేయడంలో ఐ థింక్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అఫ్ కోర్స్ దాన్ని బట్టి నేను కొన్ని వీ హ్యావ్ కండక్టెడ్ ఫ్యూ ప్రోగ్రామ్స్, ఆల్సో స్పోక్ ఆన్ ఈవెంట్స్. ఈవెన్ ఒకటైతే MCA కండక్ట్ చేసిన ఈవెంట్స్ కూడా వేర్ దే కాల్ డాక్టర్స్ టు షోకేస్ హౌ దే కెన్ పార్టిసిపేట్ ఇన్ ఇన్నోవేషన్, హెల్త్ కేర్ ఇన్నోవేషన్, ఇన్నోవేటర్స్ స్టార్ట్అప్స్తో ఎలా కొలాబరేట్ అవ్వచ్చు, అలాంటి వర్క్ షాప్స్ కూడా ఐ హావ్ టేకెన్ ఫర్ డాక్టర్స్. సూపర్. సో నార్మల్గా చూస్తే ఎవ్రీవన్ సీస్ హెల్త్ కేర్ యాజ్ అ 100 years ఆపర్చునిటీ. అంటే ఈరోజు మనం ఇన్వెస్ట్ చేస్తే ఇట్స్ 100 year ఆపర్చునిటీ. అంటే లైక్ ఇల్లు కానీ అంటే ల్యాండ్ కానీ హెల్త్ కానీ ఇలాంటి సెగ్మెంట్ ఎప్పటికీ డిస్రప్ట్ కావు, ఎప్పుడు అందరికీ కావాల్సినవే. సో ఎవ్రీవన్ సీట్ యాజ్ అ బిగ్ పీస్ ఆపర్చునిటీ అని ఉంటుంది. సో ఈ సెగ్మెంట్లో మీరు చెప్పినట్టు చాలామంది చాలా ఎంగేజింగ్, ఇక్కడ ఒక ప్రాబ్లం కనిపించింది దీనికి ఒక సాల్వ్ చేస్తానని చెప్పి మీ దగ్గర చాలామంది వచ్చి ఉండొచ్చు. సో అలాంటి స్టార్టప్స్లో బికాజ్ ఎందుకంటే మీరు ఫస్ట్ 2 ఇనీషియల్ సక్సెస్ స్టోరీస్ చెప్పారు, బట్ కొన్ని ఫెయిల్యూర్ స్టోరీస్ కూడా ఉంటాయి కదంటే వాళ్ళకి వాడి ప్రోడక్ట్ వాడికి బేబీలనే కనిపిస్తుంది. బట్ మీ దగ్గరికి వచ్చేసరికి జనరల్లీ ఇన్వెస్టర్ అనే వాళ్ళే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కోసం వచ్చారంటేనే అంటే వీడికి ఎలాంటి క్వశ్చన్లు అడిగి వీడిని ఫస్ట్ చంపేద్దాం అనే సెగ్మెంట్లో నార్మల్గా కొన్ని వీడియోస్ ఉంటాయి కదా. హెల్త్ కేర్ ఇంకా కొంచెం క్రిటికల్ అని మీరు చెప్పారు. సో అలాంటప్పుడు యాజ్ అన్ హెల్త్ కేర్ ఇన్వెస్టర్ హౌ డూ యూ సీ దోస్ ఫౌండర్స్ హూ కమ్ లైక్ అంటే ఒక నార్మల్ ఐడియా ఉంది దీన్ని ఎలా సాల్వ్ చేస్తాను, వేరే పారామీటర్స్ ఏం చూడకుండా జస్ట్ ఒక ప్రాబ్లమ్ని సొల్యూషన్ పట్టుకుని మీ దగ్గరికి వచ్చినప్పుడు
వాళ్ళు ఏం ప్రాబ్లం చేస్తారు బిగ్గెస్ట్ థింగ్ బికాస్ ఓన్లీ దే సీజ్ హెల్త్ కేర్ అనేది ఒక 100 years ఆపర్చునిటీ అని. షూర్. అదే మనకు అంటే మీరు అన్ని సక్సెస్ స్టోరీస్ అనుకుంటున్నారు, నేను చెప్పిన 2-3 సక్సెస్ స్టోరీసే కానీ లాట్ ఆఫ్ ఫెయిలియర్ స్టోరీస్ ఆర్ దర్. నేను చూశాను కూడా, ఫెయిల్ అయ్యాను వేరియస్ రీజన్స్. ఒక కంపెనీ వచ్చేసేసి ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ కంపెనీ. యాక్చువల్ నేను చాలా కన్విన్స్ అయ్యాను ఇది వాళ్ళ కాన్సెప్ట్ బట్టి. ఓకే, సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే గిట మనకు చాలా ఫార్మసీస్ ఉన్నాయి. ఫార్మసీస్ ఇండివిజువల్ ఫార్మసీ ఇండివిజువల్ పర్సన్స్ నడిపించేవి చాలా ఉన్నాయి. రాదర్ దాన్ దిస్ చైన్ లైక్ మెడ్ప్లస్ కానీ అపోలోస్ కాకుండా కూడా అవి ఓన్లీ 10% ఆఫ్ ద మార్కెట్ షేర్. లాట్ మేజర్ ఆఫ్ ద మెజారిటీ ఈస్ డన్ బై సింగిల్ అన్ఆర్గనైజ్ సెక్టరే ఎక్కువ అనమాట. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ప్లానింగ్ ఏముండేనంటే దీన్ని ఆర్గనైజ్ చేయగలిగితే గిట ఒక విధంగా వీ విల్ బీ ఏబుల్ టు ఆర్గనైజ్ ఇట్ అండ్ ఆల్సో వాళ్ళని ఎంపవర్ చేయగలుగుతాం మనం. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ ఇంక్రీజింగ్ వాట్ యు కాల్ చైన్స్ కానీ వాళ్ళ మార్జిన్స్ అనేటివి ఎక్కువ ఉండట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మసీ నడిపియాలంటే గిట వాళ్ళకి 100 రూపీస్కి ఒక ఎంఆర్పి పైన వాళ్ళు సెల్ చేస్తున్నారంటే వాళ్ళ మార్జిన్ 10 రూపీస్ 15 రూపీస్ ఉంటాయి. ఈ చైన్స్కి ఏముంటాయంటే కొంచెం ఎక్కువ ఉంటాయి యూజువల్లీ, ఎందుకంటే వాళ్ళు బల్క్ పర్చేస్ చేసే వాళ్ళకి పెద్ద ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్ కూడా తీసుకుంటారు కాబట్టి. అదర్వైజ్ దట్ డైరెక్ట్లీ టాక్ విత్ ద ఫార్మా కంపెనీ వేర్ దే గెట్ టైప్స్ ఉంటాయి. అది వీళ్ళకి అడ్వాంటేజ్ ఉండదు. సో వాళ్ళకి ఏంటంటే గిట మార్జిన్స్ అనేటివి తగ్గిపోతున్నాయి. సో మార్జిన్స్ తక్కువ ఉంటున్నాయి. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి గిట దే వాంటెడ్ టు బ్రింగ్ ఆల్ ద ఫార్మసీస్ అండర్ వన్ ప్లాట్ఫామ్. సో వాళ్ళకి ఆ ప్లాట్ఫామ్ పైన తీసుకొని వచ్చేసేస్తే గిట దే క్యాన్ యూజ్ దిస్ యాజ్ అ ప్లాట్ఫామ్ యాజ్ అ పర్చేసింగ్ పవర్ ఫర్ ఇండివిజువల్ దిస్ వన్. సో వాళ్ళకు వచ్చేది పాస్ ఆన్ చేయగలుగుతారు ఆ మార్జిన్స్ గిట. దే విల్ బీ ఏబుల్ టు పాస్ ఆన్ దిస్ వన్. అదే కాకుండా గిట దే కెన్ ఆల్సో యూజ్ దస్ ఫార్మసీస్ బికాస్ అక్కడనే టచ్ పాయింట్ ఉంటుంది కాబట్టి ఒక పేషెంట్ ఒక వచ్చి వాళ్ళకి సర్వీసెస్ ఏం కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మేబీ ఫార్మసీలో దాంట్లో ఎంఆర్ఐ అవసరం ఉంటుంది, ఇవి అవసరం ఉంటాయి కదా. సో మనము ఏదైనా ల్యాబ్స్ కానీ హాస్పిటల్స్ కానీ అడ్వర్టైజ్మెంట్స్ చేయాలనుకుంటే అక్కడనే ఫార్మసీలో కూడా టార్గెటెడ్ కూడా వాళ్ళకు అడ్వర్టైజ్మెంట్స్ కూడా పెట్టొచ్చు. సో అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుంది, పర్చేసింగ్ పవర్ అవుతుంది. సో యూజువల్లీ పర్ ఫార్మసీ ద రెవెన్యూ విల్ ఇంక్రీజ్ అవుతుంది. రైట్. సో దే వుడ్ ఏబుల్ టు షోకేస్ ఇన్ ఒక నియర్లీ ఒక 200-300 ఫార్మసీస్కి అప్పుడు దే వర్ ఏబుల్ టు ఆన్బోర్డ్ చేసేసుకో. ఐడియా బాగుంది, చాలా బాగుంది ఐడియా. సో ఇట్స్ వెరీ నైస్. ఇంప్లిమెంటేషన్ కూడా వెళ్ళిపోయారు. అదే టైంలో కోవిడ్ వచ్చింది. ఓకే. ఆ కోవిడ్ వచ్చిన తర్వాత బికాజ్ దే వర్ సో మెనీ థింగ్స్ గోయింగ్ ఆన్, నోబడీ వాస్ కమింగ్ టు ఫార్మసీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫార్మసీకి ఎవరు రావట్లేదు. అందరూ ఆన్లైన్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు డెలివరీ కోసం. అపోలో కొని లేకపోతే వేరే విధంగా ఏదో విధంగా కానీ ఫార్మసీ రావడం చాలా తక్కువ అయిపోయింది. రైట్. సో దాంతో కూడా వాళ్ళకి కొంచెం బిజినెస్ ఎఫెక్ట్ అయ్యింది. గ్రోత్ అయితే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశాము అప్పటికి ఆ కంపెనీలో. సో ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఇన్ ద సేమ్ సెక్టర్ దే సైడ్ ట్రాక్ట్. లైక్ అరే ఇప్పుడు హోమ్ హెల్త్ కేర్ అవసరం ఉంది కదా, హోమ్ హెల్త్ కేర్ ఒక వింగ్ స్టార్ట్ చేద్దాము, మనకు కొంతమంది నర్సులను తీసుకొని క్యాపిటల్. సో ఏమైపోతుంది అప్పటికి మేము టెంపరీ ఫేజ్ వీళ్ళు వెయిట్ అనేసరికి దే వర్ నాట్ ఏబుల్ టు జడ్జ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్త్ కేర్లో మనం లాంగ్ టర్మ్గా ఉండాల్సింది. ఏది వస్తే అది ఆపర్చునిటీ ఇంకా పరిగెత్తొద్దు, మీకున్న ఎక్స్పర్టీస్ ఇంత 200-300 ఫార్మసీస్ పెట్టారు, యూ హ్యావ్ టు గ్రో. అప్పటికి గ్రో అవ్వకుండా నియర్లీ ఐ థింక్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ వీ రీచ్డ్ 1400 ఫార్మసీస్. ఓ సూపర్. 1400 ఫార్మసీస్ ఆన్ బోర్డ్ అయ్యాయి, రెవెన్యూ దే వర్ డూయింగ్ వెల్. బట్ సైడ్ ట్రాక్ అయ్యారు వాళ్ళు. ఈ హోమ్ హెల్త్ కేర్ ఇంత డేటా ఉంది మన దగ్గర, హోమ్ హెల్త్ కేర్ డెలివరీ, దాంతో ఉన్న మిగిలిపోయిన ఇన్వెస్ట్మెంట్తో దే యూజ్డ్ ఇట్ అప్, బర్న్ చేసేసారు. ఇంకా దో 1400 ఫార్మసీస్ ఉన్నా కూడా వాళ్ళకి ఇంకా క్యాపిటల్ రిక్వైర్మెంట్ చాలా ఉండదు. ఎందుకంటే యాజ్ బికాస్ దిస్ అ కాస్ట్ ఆఫ్ డెవలపింగ్ ద ప్లాట్ఫామ్. ఏదైతే వాళ్ళు సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ డెవలప్ చేయాలో ఇట్ వాస్ కాస్ట్లీ అఫేర్. రైట్. వాళ్ళు ఉన్న వెండర్స్తో కూడా కొన్ని ఇష్యూస్ ఉండే. సో న్యూ వెండర్ని చూస్తుండే సాఫ్ట్వేర్ కోసము. అలా చేసేటప్పుడు ఇఫ్ దే వుడ్ హ్యావ్ యాక్చువల్లీ కంటిన్యూడ్ ఇన్ ద సేవ్ ద రిసోర్సెస్ అండ్ కంటిన్యూ టు బిల్డ్ ఆన్ ఇట్, ప్రాబబ్లీ దే వుడ్ హ్యావ్ 1400 నుంచి కాస్త ఇంకా కొంచెం గ్రో అవుతుండే. సో ఇలాగా ఫౌండర్స్ కూడా దే నీడ్ టు అండర్స్టాండ్ లాంగ్ టర్మ్ విజన్ ఉండాల్సిందే హెల్త్ కేర్ పేషెంట్స్. పివట్ చేయొద్దని కాదు, పివట్ చేయొచ్చు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ అదే కోవిడ్లో గిట్ట ఒక కంపెనీ దే వర్ ఇన్ టు మ్యానుఫ్యాక్చరింగ్, లార్జ్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్.
వాళ్ళు కోవిడ్ వచ్చిన తర్వాత మంచి దేవర్ ఐఐటి ఫౌండర్స్ వాళ్ళు అదే టైంలో దే స్టార్టెడ్ డూయింగ్ దిస్ వెంటిలేటర్స్ డిమాండ్ ఎక్కువ రైట్ కోవిడ్లో వెంటిలేటర్స్ డిమాండ్ ఉండే విత్ ఇన్ 1 year దే కుడ్ ప్రోటోటైప్ డెవలప్ చేసేసారు వెంటిలేటర్స్ ప్రోటోటైప్ డెవలప్ చేయడం కారణంగా దే కుడ్ ఏబుల్ టు గెట్ ఇట్ క్లియరెన్సెస్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ దే కుడ్ ఫాస్ట్ ట్రాక్ ఇట్ ఓకే చేసేస్తే నౌ ద ప్రైమరీ బిజినెస్ ఆఫ్ దట్ కంపెనీ ఈజ్ ఇంటూ వెంటిలేటర్స్ దే బిల్డింగ్ వెంటిలేటర్స్ ఇండియన్ బార్న్ వెంటిలేటర్ ప్రొడక్షన్. సో ఐమ్ జస్ట్ సేయింగ్ దట్ పివట్ కావడం తప్పు కాదు, కానీ ఆపర్చునిటీ అనేది కరెక్ట్ గేజ్ చేసి చేయాలి. దానికోసం ఐ థింక్ దేర్ ఇస్ రిక్వైర్మెంట్ ఆ హెల్త్ కేర్లో మెచ్యూరిటీ అవసరం ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఇన్నోవేషన్స్ కోసం మాట్లాడారు కదా, ఇక్కడ 2 segments మాట్లాడాలి. ఫస్ట్ సెగ్మెంట్ ఏంటంటే ఇప్పుడు మీరు యాజ్ అన్ హెల్త్ కేర్ ఆంటర్ప్రినర్, హెల్త్ కేర్ ఇన్వెస్టర్, ఒక స్టార్ట్అప్ ఫౌండర్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు మీకు ఐడియా పిచ్ చేసి మీరు ఇన్వెస్ట్ చేయాలి, మీలాంటి ఇన్వెస్టర్స్ 10 మంది ఇన్వెస్ట్ చేయాలంటే మీరు వాళ్ళు చూసే 3 things ఏముంటాయి? ఫస్ట్ నేను చూసేది ఏంటంటే ఫౌండర్కి ఏమైనా నాలెడ్జ్ ఉందా అసలు ఈ సెగ్మెంట్లో అయితే బిల్డ్ చేస్తున్నాడు, ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటిది, ఆయన చూశాడా ఫస్ట్ హ్యాండ్గా, లేకపోతే తనంతా తనే అజ్యూమ్ చేసుకుంటున్నాడా ఇది ప్రాబ్లమ్కి ఇది సొల్యూషన్. సో ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆర్ అండర్స్టాండింగ్, ఈవెన్ ఇఫ్ ఈస్ నాట్ ఎక్స్పీరియన్స్డ్, అండర్స్టాండింగ్ ఉంది ఈ ఫీల్డ్లో. తను నిజంగానే గిట్ట డాక్టర్స్తో కానీ లేకపోతే ఆ ఫీల్డ్లో కానీ లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉందంటేనే దెన్ దట్ ఈస్ ద ఫస్ట్ టిక్ మార్క్. ఓకే. సెకండ్ అఫ్ కోర్స్ అగైన్ దాంట్లో ఫస్ట్లో ఫౌండర్లో కూడా వీ విల్ సీ ద కంపెనీ బిల్డ్ చేసే ఫైర్ ఉందా లేదా, జనరలీ ఎక్స్ ఫ్యాక్టర్ అంటాం కదా, ఆ ఎక్స్ ఫ్యాక్టర్ కూడా అది వితౌట్ సేయింగ్ దట్ ఈస్ ఆల్సో హ్యాస్ టు బి దేర్. ఓన్లీ థియరీ మాట్లాడితే కుదరదు, దే హ్యావ్ టు బి ఇంప్లిమెంట్ వాట్ ఎవర్ దే ఆర్ టాకింగ్ ఇన్ ద ఫ్యూచర్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ వచ్చేసేసి మనకు ఆ ప్రోడక్ట్ నెసెసరీ, అసలు నిజంగానే ఆ ప్రోడక్ట్ అవసరం ఉందా. ఎవ్రీ ప్రాబ్లమ్ డజన్ రిక్వైర్ ఏ సొల్యూషన్, సమ్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్, మేబీ సొల్యూషన్ ఇస్ నాట్ వాట్ దే ఆర్ ట్రైంగ్ టు డూ, దే థింక్ దట్స్ ద సొల్యూషన్ బట్ మేబీ దట్స్ నాట్ ద సొల్యూషన్. ద హాస్పిటల్స్ కానీ యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే చేంజ్ మేనేజ్మెంట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయే దానిపైన దాన్ని చేంజ్ చేయడం అనేది చాలా కష్టం. రైట్. సో ఎంతవరకు వీళ్ళు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు అనేది సెకండరీ క్వశ్చన్. థర్డ్ థింగ్ వచ్చేసేసి ఇది లాంగ్ టర్మ్, ఇది యాజ్ అ టెల్ ఇది టైం పడుతుంది. ఆ టైం పట్టేదానికి వాల్యుబుల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ టేక్స్ 3 years 5 years 7 years టు బికమ్ అ ప్రాపర్ కమర్షియల్ ప్రోడక్ట్ కానీ టైం పడుతుంది. అంతవరకు విత్ హౌ మచ్ రిసోర్సెస్ అవసరం ఉంటాయి, అది సస్టైనబుల్గా ఇన్వెస్ట్ చేయగలుగుతారా, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ కూడా అవసరం ఉంటుందా, అది కూడా ఈజ్ వెరీ క్రిటికల్. ఇప్పుడు ఇండియా గ్లోబల్ లెవెల్తో కంపేర్ చేస్తే హెల్త్ కేర్లో ఇన్నోవేషన్లో ఏ స్టేజ్లో ఉంది, ఎలా ఉంది? బికాజ్ ఎందుకనంటే హెల్త్ కేర్ ఇన్నోవేషన్ గురించి చెప్తే డాక్టర్స్ ఆర్ ఇన్వెస్టర్స్ చెప్పాలి, దీని గురించి ఎక్కువ పెద్దగా కాంటెంట్ లేదు, పెద్దగా పాడ్కాస్ట్లు కూడా లేవు, అంటే ఏం వస్తున్నాయి ఏంటని. మీరు చెప్పిన ఏ ప్రొడక్ట్స్ అయినా కూడా, ఈవెన్ దో తెలుగు ఫౌండర్స్ అయినా కూడా ఎక్కడ వాళ్ళ పేర్లు కూడా ఎవరికి తెలియదు. అంటే మీతో కలిసిన తర్వాత నాకు తెలిసింది అంటే మన ఇండియాలో స్టేట్ లెవెల్లో గ్లోబల్ లెవెల్లో ఎంత ఇన్నోవేషన్ జరుగుతుంది, మన కొన్ని ప్రొడక్ట్స్ గ్లోబల్ లెవెల్లో కంపీట్ చేస్తున్నాయని. సో ఇఫ్ యూ కెన్ సే ఏ లెవెల్లో ఉంది ఇండియా ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఇన్నోవేషన్లో? సో ఐ థింక్ అఫ్ కోర్స్ ఇన్నోవేషన్లో మనం ఇంకా మన ఎకోసిస్టమ్ అనేది అంటాం. ఎకోసిస్టమ్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఏదో ఫౌండరు లేకపోతే ఎస్టాబ్లిష్డ్ ఇన్స్టిట్యూట్స్ లైక్ హాస్పిటల్స్ లేకపోతే ఎక్కడో మన యూనివర్సిటీలను ఇలా కాకుండా ఎకోసిస్టమ్ హ్యాస్ మెచ్యూరిటీ ఏదో ఎక్కువ అంటే సిలికాన్ వ్యాలీ అంటాం మనం, రైట్? సిలికాన్ వ్యాలీలో ఏంటంటే ఎవరైనా ఒక ప్రోడక్ట్ చేయాలనుకుంటే అంత రెడీ ఉంటుంది తనకి, అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ రెడీ ఉంటుంది, అది టెస్ట్ చేయాలన్న ల్యాబ్ రెడీ ఉంటుంది, ఎవరైనా ఎవరితోనైతే బిల్డ్ చేయాలనో ఆ టాలెంట్ టెక్ టాలెంట్ టీమ్ రెడీ అవైలబుల్ ఉంటుంది. అవన్నీ ఉంటేనే ఫాస్ట్ ట్రాక్ అవుతుంది. ట్రూ. అది మనం ఇంకా చాలా లాగింగ్ ఉన్నాం బిహైండ్ ఇండియాలో. అఫ్కోర్స్ వీఆర్ బిల్డింగ్ ఇట్, బట్ వీఆర్ స్టిల్ ఇన్ అ వెరీ ఎర్లీ స్టేజ్ ఇన్ బిల్డింగ్ దట్ ఎకో సిస్టమ్స్. ఇంకా మనకు మేబీ కొన్నిట్లలో టెక్ సైడ్ మనం సిలికాన్ వ్యాలీ, బెంగళూరు సిలికాన్ వ్యాలీ అంటున్నాం, దే ఆర్ డూయింగ్ ఇట్, బట్ స్టిల్ వీఆర్ ఫార్ బిహైండ్ ఇన్ ఇన్నోవేషన్. And also we are traditionally more of rather than innovators, adopters మనం. ఓకే, ఫార్మా కూడా చూసుకున్నా కూడా మోస్ట్లీ వీ డూ మోర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, డెవలప్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ప్యూర్ ఐపీ కానీ అవన్నీ గిట మన చేతిలో ఎక్కువ మటుకు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యూరోపియన్ కంట్రీస్, యుఎస్ కంట్రీస్, దోస్ ఆర్ ద కంట్రీస్ విచ్ హోల్డ్ ఐపీ. అండ్ ఆల్సో రెగ్యులేటరీగా కూడా అక్కడనే ఎక్కువ ఉంటుంది. Whatever we innovate in India, again we have to go through that channel only to be implemented globally. ఎందుకు సార్ అలాగా? అంటే ఇండియాలో రెగ్యులేటరీ బోర్డ్స్ లేవా, లేదా సపోర్ట్ లేదా?
అంటే దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మనకు ఇండియాలో రెగ్యులేటరీ బోర్డు లేదని కాదు, మనకు కూడా ఉంది. మనకు కూడా ఒక రెగ్యులేటరీ బోర్డు ఉంది సేమ్. కానీ సాడ్ సిచ్యువేషన్ ఏంటంటే మనము ఏదైనా కానీ ఒక ప్రోడక్ట్ యూజ్ చేయాలన్నా, ఇది డ్రగ్ యూజ్ చేయాలంటే ఇది ఎఫ్డీఏ అప్రూవ్డా అని అడుగుతాం. అవును, ఈవెన్ వూప్ కూడా ఇది ఎఫ్డీఏ కానీ ఏదైనా కానీ ఏది ప్రోడక్ట్ కానీ ఎఫ్డీఏ అప్రూవ్డా అని అడుగుతాం. రైట్. కానీ ఎవరు కూడా సిడెస్కో అప్రూవ్డా అని అడగాము. యూఎస్కి ఎఫ్డీఏ లాగా ఇండియాకి సిడెస్కో ఇస్ లైక్ దట్ అనమాట. దే సీ దట్ ద ప్రాపర్ మెథడ్లో వాళ్ళు ట్రయల్స్ చేశారా లేకపోతే ఇంప్లిమెంట్ చేయగలుగుతామా లేదా అనేది వాళ్ళు లైసెన్సింగ్ అనేది వాళ్ళు చేయగలుగుతారు. మన దగ్గర ఉన్నా కూడా స్టిల్ వీ డిపెండ్ అపాన్ సమ్ స్టాంప్ ఫ్రమ్ ద ఎఫ్డీఏ ఆర్ సంథింగ్ టు యూజ్ ఇట్. ఎందుకంటే గిట మన ఉన్న ప్లాట్ఫామ్ దట్ ఈస్ వాట్ మన ఇన్నోవేషన్ని గ్లోబల్ ట్రస్ట్ అనేది ఇంకా రాలేదు. అంటే ఇండియన్ ఇన్నోవేషన్కి గ్లోబల్ ట్రస్ట్ అనేది ఇంకా రాలేదు. ఎందుకు అంటే గిట మన సిడెస్కో అప్రూవ్డ్ కానీ లేకపోతే వాట్ ద ఛానల్స్ దట్ వీ యూజ్ మన ట్రయల్స్ అగైన్ ఇఫ్ యూ హ్యాస్ టు బి యూజ్డ్ గ్లోబలీ, మనం అగైన్ ఎఫ్డీఏ దాంట్లో లేకపోతే యూరోపియన్ స్టాండర్డ్స్కి అవన్నిటికీ మనము ప్రూవ్ చేయగలిగితేనే వేరే మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. ఓకే. అంటిల్ వీ డెవలప్ ట్రస్ట్ ఇన్ అవర్ ఓన్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. మన దాంట్లో వీఆర్ వెరీ గుడ్ అట్ కీపింగ్ చెక్, అది కరెక్ట్ చేస్తున్నారు లేదా. కాకపోతే ఇట్ ఆల్సో షుడ్ సపోర్ట్ ఇన్నోవేషన్. అంటే ఎకోసిస్టమ్ అంత సపోర్ట్ చేసి అంత రెడీగా లేదా, ఇంకా ఇంప్రూవ్ కావాలి. అంటే ద రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ హ్యాస్ టు ఇంప్రూవ్ లాట్ మోర్ ఐ వుడ్ సే. దెన్ ఓన్లీ వీ విల్ ఏబుల్ టు సపోర్ట్ ద ఇన్నోవేషన్స్ ఇన్ ఇండియా. ఓకే. సో అది ఎప్పుడు అవుతుందంటే గిట మన ఉన్న ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ప్యారలల్గా తీసుకుందాం, ఈ సెగ్మెంట్ కాకుండా మన ఇస్రో ఉందనుకో, ఇస్రోలో కూడా వీఆర్ ఏబుల్ టు అచీవ్ వెరీ గుడ్ మైల్ స్టోన్స్ ఇన్ ఇస్రో. వీఆర్ ఆల్సో ఇన్నోవేటింగ్ వెల్, కంపీటింగ్ విత్ ద గ్లోబల్ దిస్. వీఆర్ ఏబుల్ టు డూ దట్ విత్ వెరీ లెస్ కాస్ట్. ఒక లో కాస్ట్ హై అవుట్పుట్ ఇవ్వగలుగుతున్నాం. హెల్త్ కేర్లో కూడా వీఆర్ యాక్చువల్లీ చెప్పాలంటే వీఆర్ ఇన్నోవేటింగ్ వెరీ వెల్ ఇన్ డెలివరింగ్ వెరీ హై క్వాలిటీ హెల్త్ కేర్ అట్ వెరీ లో కాస్ట్. ఆల్రెడీ ఆ ఇన్నోవేషన్ మన ఇండియాలో ఈజ్ ఆల్రెడీ దేర్. నేను అంతెందుకు లాస్ట్ వీక్ ఒక సింగపూర్ నుంచి ఒక డాక్టర్ వచ్చారు. ఈ వర్క్స్ ఫర్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్లో. ఓకే. ఈ కేమ్ నేను అడిగాను అతను, మీరు చూశారు కదా ఇండియన్ హెల్త్ కేర్ ఎకోసిస్టమ్, వాట్ కెన్ వీ డూ ఫ్రమ్ సింగపూర్ పర్స్పెక్టివ్లో, మీకు తెలుసు కాబట్టి యూ వర్క్ సో క్లోజ్లీ విత్ సింగపూర్ గవర్నమెంట్ అండ్ ఎవ్రీథింగ్ కదా, మా హెల్త్ కేర్ ఎకోసిస్టంలో ఏం చేయవచ్చు మీరు చెప్పండి అంటే గిట అతను సర్ప్రైజింగ్గా, అసలు నేను ఇక్కడ వచ్చేది మీ దగ్గర నుంచి నేర్చుకోనికి. లాస్ట్ ఐ హ్యావ్ విజిటెడ్ 5 times ఇన్ ఇండియా బికాస్ ఐఎమ్ ట్రయింగ్ టు లెర్న్ అసలు ఇంత లో కాస్ట్లో మీరు ఇంత క్వాలిటీ ఎలా ఇవ్వగలుగుతున్నారు. ఇంత షార్ట్ టైంలో ఒక బ్లడ్ టెస్ట్ అనేది ఆన్ ఫోన్లో ఎవరైనా బుక్ చేసుకుంటే విత్ ఇన్ ద నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో ఒకరు వచ్చి బ్లడ్ టెస్ట్ తీసుకొని అట్ ఎ వెరీ లో కాస్ట్లో ఆ బ్లడ్ టెస్ట్ అయిపోతుంది. ఆ రిజల్ట్స్ కూడా మధ్యాహ్నమో ఈవినింగ్ కల్లా వచ్చేస్తాయి, ఆన్ వాట్సాప్కి వచ్చేస్తాయి. అసలు ఇది యాక్చువల్లీ ఇన్నోవేషన్ మీరు చేస్తున్నారు. ఇంత యాక్సెసిబుల్ హెల్త్ కేర్ అట్ దిస్ లో కాస్ట్, ఇండియా ఇస్ ఇన్నోవేటింగ్ సో మచ్. నేను నేర్చుకోనికి వస్తున్నాను ఇక్కడ. ఓకే. సో వచ్చారు రీసెంట్ డాక్టర్ అతను, మొన్న వచ్చిన డాక్టర్, నేను అడిగాను క్వశ్చన్, వాట్ క్యాన్ వి లెర్న్ ఫ్రమ్ సింగపూర్ ఎకో సిస్టమ్, మీరు ఇంత హెల్త్ కేర్లో మీరు ఇంత చేస్తున్నారు కదా, సో వాట్ క్యాన్ వి లెర్న్ అంటే గిట్ట హీ యాక్చువల్లీ టోల్ మీ దట్ ఐఎమ్ కమింగ్ టు లెర్న్ మీ హెల్త్ కేర్. సో మన దగ్గర రివర్స్ ఇంజనీరింగ్ అంటాం. సో వీఆర్ వెరీ గుడ్ అట్ ఇట్. రైట్. ఒక ప్రోడక్ట్ని కాస్ట్లీ ఉంటే దాన్ని అదే తక్కువ కాస్ట్లో ఎలా చేయగలుగుతాము, బట్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ షార్ప్ ఇనఫ్ టు సీ దట్ ద క్వాలిటీ స్టాండర్డ్స్ డోంట్ ఫాల్. రైట్. సో నేను చెప్పాను కదా, ఇప్పుడు బ్లడ్ టెస్ట్లు ఉంది అనుకో, బ్లడ్ టెస్ట్లు మనం సేమ్ అదే బ్లడ్ టెస్ట్ యూఎస్లో చేస్తారు, వేరే కంట్రీస్లో చేస్తారు. మనం కంపేర్ చేసుకుంటే ప్రైస్ కొన్నిటి అయితే గిట్ట 1 into ఇక్కడ 1 rupee దగ్గర 10 rupees ఉంటాయి, మేబీ 100 rupees కూడా ఉంటాయి కొన్ని టెస్ట్లు. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. రైట్. ఇక్కడ మనము బికాస్ వీ హ్యావ్ ఇన్నోవేటెడ్ ఇన్ ద హోల్ వాల్యూమ్స్, లాజిస్టిక్స్, అవన్నీ మనం దట్ ఈస్ ఆల్సో ఇన్ ఇన్నోవేషన్. అవన్నీ చేయగలం కాబట్టి ద కాస్ట్ ఫర్ టెస్ట్ అనేది మనం చాలా తగ్గిగలం. అదే కాకుండా మా టెక్ ప్లాట్ఫామ్స్, సాఫ్ట్వేర్ అవన్నీ యూజ్ చేసుకుంటే కన్జ్యూమర్కి ఎట్లా యాక్సెసిబుల్ చేయాలో అది కూడా చేసాము. రైట్. చేసి ఇంప్లిమెంట్ కూడా చేయగలం. సో ఇది ఇట్స్ నాట్ దట్ ఈజీ ఇన్ అదర్ కంట్రీస్. రైట్. మనం ఇండియాలో చేయగలం. మా ఫ్రెండ్స్ చెప్తారు యూఎస్లో ఒక డాక్టర్ అపాయింట్మెంట్ దొరకాలంటే అలాగేం ఉండదు, అంత ఈజీ కాదు. చాలా మంది ఏదైనా జ్వరం వస్తే ట్యాబ్లెట్ వేసుకొని పడుకోవడమే తప్ప డాక్టర్ అనే కాన్సెప్ట్ చాలా ఛాలెంజింగ్ అని. అది కంపేర్ చేస్తే ఇండియాలో ఇట్స్ వెరీ బెటర్, చాలా బెటర్. ఇంకా మనకు చూసుకుంటే ఇంకా యూకేలో కానీ ఇది టేక్స్ లాట్ ఆఫ్ టైం.
ఒక ఎంఆర్ఐ అపాయింట్మెంట్ కావాలంటే మంత్స్ టుగెదర్ కూడా కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది అక్కడ. ఈడ ఇమీడియట్గా ఇప్పుడు అనుకుంటే నేను ఐ కెన్ గో అట్ ఎనీ ఆన్ స్పాట్ నాకు అపాయింట్మెంట్ ఎక్కడైనా దొరుకుతుంది. ఇక్కడ లేకపోతే వేరే ల్యాబ్లో దొరికిపోతుంది. ఐ విల్ గో, ఐ గెట్ దట్ అండ్ రిపోర్ట్ కూడా ఇమీడియట్గా నెక్స్ట్ డే మార్నింగ్ కాల్ వచ్చేస్తుంది. అండ్ ఈవెన్ సమ్ టైమ్స్ ఎమర్జెన్సీ అయినా డాక్టర్ ఎవరు లేకపోతే దే కాల్ ద డాక్టర్ కూడా ఇఫ్ ఈస్ అవైలబుల్ వెంటనే వస్తారు. ఆ కల్చర్ ఇండియాలో ఉంది. ఆ కల్చర్ ఐ థింక్ దట్ ఈస్ వాట్ వీ డోంట్ అప్రిషియేట్ ఇన్ ఇండియాలో. అన్ఫార్చునేట్లీ వీ డోంట్ అప్రిషియేట్ ద హౌ యాక్సెసిబుల్ at low cost we are able to deliver it. We have to really think how well we have established that. Of course దాంట్లో ప్రైవేట్ సెక్టర్ చాలా మటుకు ఇన్నోవేట్ చేసేయగలిగింది. we require more things to be done, but ultimately we are able to show that we can do qualitative healthcare at a low cost ఇండియాలో. నార్మల్లీ ఇఫ్ యూ సీ హెల్త్ కేర్ అనే సిస్టంలోని స్కోప్ అండ్ ఆపర్చునిటీ ఏముంది అంటే గ్రో అవ్వడానికి, ఆక్యుపేషన్ అంటే సంథింగ్ ఏదైనా చూస్ చేసుకొని ఇందులో ఉండడానికి, ఇందులో సెటిల్ అవ్వడానికి అందరికీ కనిపించిందంటే బాగా చదివితే డాక్టర్, ఇంకా బాగా చదివితే సర్జరీలైజ్ చేయడం, కొంచెం నర్స్ అవ్వడం, తర్వాత కాంపౌండర్, ఈ రేంజ్లో ఇవే మాత్రమే కనిపిస్తాయి. యాక్చువల్లీ ఇంకా ఇందులో ఏం స్కోప్ ఉంటుంది ఆపర్చునిటీస్ వైజ్ హెల్త్ కేర్లోని సమ్వన్ టు వాంట్ టు గెట్ ఇన్ టు దిస్ స్పేస్? అంటే అఫ్ కోర్స్ వేరియబుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి హెల్త్ కేర్లో. సంబడి హూ వాంట్స్ టు గెట్ ఇన్ టు దిస్ స్పేస్, ఎస్పెషల్లీ మన దగ్గర చాలా ఐటీ, వీఆర్ ఫేమస్ ఫర్ ఐటీ, రైట్? సో టుమారో మన దగ్గర వీఆర్ ద లార్జెస్ట్ పాపులేషన్ ఇన్ కంట్రీ, రైట్? మన దగ్గర చాలా హెల్త్ కేర్ డెలివరీ అవుతుంది. హెల్త్ కేర్ డేటా కూడా చాలా ఎక్కువ ఉంది, ఇనఫ్ డేటా ఉంది. ఇఫ్ దే క్యాన్ యూజ్ దిస్ డేటా టు అండ్ గివ్ solutions based on this data, innovate in giving solutions using data, I think there is a big opportunity out there. Okay. ఇప్పటిదాకా ఏంటంటే మన దగ్గర ఫ్రాగ్మెంటెడ్గా ఉండే హెల్త్ కేర్ ఎకోసిస్టంలో ఫ్రాగ్మెంటెడ్గా పేషెంట్ డేటా అని ఇట్ వాస్ నాట్ పూల్డ్ ఇన్. బట్ టుడే ద గవర్నమెంట్ డిజిటల్ హెల్త్ ఏదైతే మిషన్ తీసుకుందో, ABDM అంటే డిజిటల్ హెల్త్ మిషన్లో ఏంటంటే ఓవరాల్గా హెల్త్ డేటా అంతా ఇండియాలో ఉన్నది అవన్నీ డిజిటలైజ్ చేయాలి. దట్ ఈస్ ద అజెండా. ఎగ్జిస్టింగ్ డేటా అంతా డిజిటలైజ్ చేయాలి. సో ఇప్పుడు మన దగ్గర అది అంత ఈజీ కాదు. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఉందో హాస్పిటల్స్లో డాక్టర్స్కి టైం ఉండదు హెల్త్ డేటా కలెక్ట్ చేసి. మన దగ్గర హాస్పిటల్స్లో మేజర్గా యూజ్ చేసేది హాస్పిటల్ మేనేజ్మెంట్, HMS, హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇండివిజువల్ డేటా సిస్టమ్ ఉంటుంది వాళ్ళకి. అంటే మనం పేషెంట్ డేటా కాకుండా బిల్లింగ్, HR ఇలాంటివి యూజ్ చేస్తారు. కానీ పేషెంట్ డేటా అనేది కలెక్షన్ అండ్ కీపింగ్ ఇట్, స్టోరింగ్ ఇట్ అనేది చాలా తక్కువ. ఓకే, అంత ప్రయారిటైజ్ లేదు. ఓన్లీ వెరీ ఫ్యూ హాస్పిటల్స్ డూ ఇట్ అండ్ ఆల్సో ఇట్స్ నాట్ వెరీ ఈజీలీ డన్. ఎందుకంటే దానికి చాలా మటుకు దాన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే డాక్టర్కి టైం ఉండదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ కావాలి, దానికి డిజిటలైజ్ చేయాలి, ఇవన్నీ దేర్ ఇస్ ఇష్యూస్. బట్ వన్స్ ఇట్స్ ద డేటా ఇస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ హ్యాపెన్. వెన్ ఇట్స్ దేర్ విల్ బీ సిటింగ్ ఆన్ ఎ లార్జ్ పూల్ ఆఫ్ డేటా, హెల్త్ కేర్ డేటా. అప్పుడు ఏం హెల్ప్ చేస్తుంది మనకి అది? సో వన్ ఈజ్ వీ విల్ బీ అఫ్ కోర్స్ ఇదంతా అనానిమైజ్ డేటానే ఉంటుంది. అండ్ ఫ్రేమ్వర్క్ కూడా ఎలా ఉందంటే మన UPI ఫ్రేమ్వర్క్ లాగానే ఉంటుంది. వాట్ UPI ఫ్రేమ్వర్క్. So though the data is collected from different hospitals, the data is not open source undu. Okay. So it is anonymous data ne untundi. రేపన్నాడు based on this, if UK లో it's very prevalent ఈ మోడల్. UK బయోబ్యాంక్ అని UK డేటా బ్యాంక్ అనేది క్రియేట్ చేశారు అక్కడ. ఓకే. అక్కడ గవర్నమెంట్ ఏం చేసిన బిగ్ డేటా ఉంటుంది కదా, ఈ డేటా దే గివ్ ఇట్ ఫర్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్కి. కానీ వాళ్ళు ఏదన్నా ప్రోడక్ట్ బిల్డ్ చేసేటప్పుడు దే యూజ్ దట్ డేటాబేస్ యాజ్ అ కైండ్ ఆఫ్ టు రన్ దేర్ అనలిటిక్స్ కానీ టూల్స్ కానీ, అది దే గివ్ ఇట్ ఫర్ దెమ్. ఈవెన్ ఫర్ ఫార్మా కంపెనీస్ కూడా ఇఫ్ దే వాంట్ దే గివ్ ఇట్ యాజ్ ఇఫ్ దే ఆర్ కమింగ్ విత్ న్యూ ప్రోడక్ట్ ఆర్ న్యూ డ్రగ్ ఆర్ సంథింగ్ లైక్ దట్, దే కెన్ యూజ్ లార్జ్ డేటా సెట్స్ ఉంటాయి. అలాంటిది డేటా సెట్ రేపన్నాడు ఇండియాలో ఐ థింక్ దే విల్ బి దేర్. హౌ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్ సో దాట్ వీఆర్ ఏబుల్ టు కోవిడ్ లాంటిది ముందే ప్రెడిక్ట్ చేయగలుగుతామా? కోవిడ్ లాంటిది ముందే ప్రెడిక్ట్ చేయగలుగుతామా? ప్రివెన్షన్ ఏదన్నా మనము డిజీజ్ ఎక్కడ ఎక్కువ ఉన్నది ప్యాటర్న్స్ చూడగలుగుతాము. ఎక్కడ ఏ ఏరియాలో ఏ డిజీజ్ ప్రివలెన్స్ మనము కనిపెట్టగలుగుతాము ముందే. దానిపైన మనం ఏమన్నా ఆ ఏరియాలో ఏమన్నా ప్రివెంటివ్ హెల్త్ స్టెప్స్ తీసుకుంటే మేబీ ఆ డిజీజ్ బర్డన్ అక్కడ తగ్గుతుందేమో. హ్యాబిట్స్లో చేంజ్ చేయగలుగుతాం, ఎందుకంటే డేటా ఇస్ ఆల్వేస్ హెల్ప్ చేస్తుంది. డేటా కాంట్ లై అంటాం కదా. సో అలాగా ఇట్ ఆల్ దోస్ థింగ్స్ విల్ బీ యూస్. సో దిస్ ఈస్ వేర్ ఐ థింక్
companies, especially tech companies and all, can maybe in the future it's very exciting that they will be able to use that. ఇది వేరే కంట్రీస్లో కన్నా ఐ ఫీల్ దట్ ఇండియా విల్ లీడ్ ఇన్ దిస్ సెగ్మెంట్, బిల్డింగ్ AI టూల్స్ నుంచి తీసుకొని బికాస్ ఆఫ్ దిస్ వన్ ప్రెడిక్టివ్ మోడల్స్ ఏదైతే అంటామో అవి కూడా ఇండియాలో ఐ థింక్ ఇన్ ద నెక్స్ట్ 5 to 10 years లో వీ విల్ బి లీడింగ్ ఇన్ దట్ సెగ్మెంట్, ప్రొవైడెడ్ వీ ఆల్సో హ్యావ్ ద రైట్ ఫ్రేమ్ వర్క్ in terms of regulations to how we data collection నుంచి data collection ఒకటైతే clean data, how whether it's collected in the right format and all those things. నాకు ఇప్పుడు మీరు చెప్తుంటే ఒక పాయింట్ స్ట్రైక్ అయింది, వేరే డాక్టర్ నాకు చాలాసార్లు చెప్తుంటారు, లైక్ మోస్ట్ ఆఫ్ ద డేటా మనం ఏదైతే గ్లోబల్ లెవెల్లో తీసుకొని మనం మాట్లాడి ఇండియన్ పేషెంట్స్ చెప్తూ ఉంటామో ఇన్ కాంటెంట్, ఏ డేటా కూడా ఇండియన్స్కి సెట్ అయ్యేలాగా ఇండియన్ యావరేజ్ డేటా ఎక్కడా లేదు. ఎస్పెషల్లీ మన ఇండియన్ ఉమెన్కి సెగ్మెంట్ అయితే ఒక్క డేటా పాయింట్ కూడా లేదు అని నాకు డాక్టర్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు అనమాట. అంటే బికాస్ ఆఫ్ వీఆర్ ల్యాకింగ్ దిస్ కాబట్టి ఆ డేటా పాయింట్స్ అన్నీ కూడా మన ఇండియన్స్కి యావరేజ్ లేకుండా ఉన్నాయా? నువ్వు అన్న పాయింట్ కరెక్ట్ వంశీ. సో మనకు ఏంటంటే ఏదైనా కూడా యూజువల్లీ ఇఫ్ యూ లుక్ అట్ డేటా, క్లినికల్ ట్రయల్స్ కానీ ఒక డ్రగ్ డిస్కవర్ అయిందంటే గిట ఎక్కువ మటుకు అదే వెస్టర్న్ పాపులేషన్లో ట్రై చేసినట్టు ఉంటుంది. అలా కూడా చాలా డిస్క్రిపెన్సీ ఉన్నది. మీ అన్న పాయింట్ కూడా ఉమెన్ ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ ఆఫ్ పార్టిసిపెంట్స్ చాలా తక్కువ ఈ స్టడీస్లలో. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిస్క్రిపెన్సీ. అండ్ మనకి ఇండియన్ బేస్డ్ పాపులేషన్ పైన సేమ్ డ్రగ్ వర్క్ అవుతుందా లేదా అనేది కూడా వీ డోంట్ హ్యావ్ సచ్ బిగ్ ట్రయల్స్ ఓవర్ హియర్. సో వీ యూజువల్లీ టేక్ ద క్యూ, సేమ్ అగైన్ FDA క్యూ తీసుకొని అక్కడ అప్రూవల్ వచ్చిందంటే గిట్ట జనరలీ టెండెన్సీ ఇస్ దట్ వీ విల్ ఆల్సో స్టార్ట్ యూజింగ్ ఇట్ ఓవర్ హియర్. కానీ వీ హ్యావ్ టు బిల్డ్ అవర్ ఓన్ డేటా సెట్స్. నేను ఒక కంపెనీ, ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఎ డైరెక్టర్ ఇన్ దట్ కంపెనీ ఆల్సో, జెనెటిక్ కంపెనీ. ఓకే. సో మేము దే ఆర్ డన్ క్వైట్ ఎ బిగ్ డేటా ఫర్ సీక్వెన్సింగ్ చేశారు. సీక్వెన్సింగ్ అంటే జెనెటిక్ సీక్వెన్సింగ్ అంటాం కదా. సో సీక్వెన్సింగ్ చేస్తే గిట్ట జీనోమ్ పర్ పర్సన్, ఎవ్రీబడి హ్యాస్ యూనిక్ జెనెటిక్ ప్రొఫైల్. ఓకే. సో మనము కొన్ని డ్రగ్స్ ఎలా ఉంటాయంటే ఈ పర్టికులర్ జెనెటిక్ టైప్ ఉన్న వాళ్ళకి ఈ డ్రగ్స్ పని చేస్తాయి చేయవు అని ఉంటాయి. అవి వాళ్ళు వేరే కంట్రీస్లో కానీ యూఎస్లో కానీ ఎక్కడో ట్రయల్స్ చేసేసి ఈ డ్రగ్ ఈ పర్టికులర్ జీనోటైప్కి ఉంటే గిట్ట పని చేయవు అని చెప్పేసి దే ఆల్సో FDA లేబుల్ కూడా ఇస్తారనమాట. పని చేస్తుంది, పని చేయదు. అది యూజువల్లీ మన దగ్గర టెస్ట్ చేయరు. సో వీళ్ళేదో ఫార్మకోజెనోమిక్స్ అంటాం దాన్ని. సో మనం టెస్ట్ చేస్తే గిట్ట ఈ పర్టికులర్ జీన్స్ ఉందంటే ఆ డ్రగ్ ఇవ్వాలన్నా ఇవ్వదో డిసైడ్ చేయవచ్చు. ఎస్పెషల్లీ లాంగ్ టర్మ్, కొంతమంది లాంగ్ టర్మ్ డ్రగ్ తీసుకుంటూనే ఉంటారు, అది ఒక్కొక్కసారి పని చేయదు. రైట్. అప్పుడు అదొకటి. సెకండ్ థింగ్ వచ్చేసి నిజంగానే గిట అక్కడ పాపులేషన్ టెస్ట్ చేసిన మన ఇండియన్ పాపులేషన్ కూడా చెక్ చేస్తే గిట దేర్ ఆల్సో దేర్ ఇస్ అ డిఫరెన్స్ ఓవర్ దర్. ఓకే. సో మన ఇండియన్ పాపులేషన్లో కూడా కొన్ని డ్రగ్స్ అసలు ఈ పర్టికులర్ జీనోటైప్ ఉన్న వాళ్ళకి పని చేస్తుంది, ఇంకో పర్టికులర్ జీనోటైప్ ఉందో పని చేయడం లేదు. సో వీ డింట్ హ్యావ్ దట్ దిస్ వన్. సో లార్జ్ స్కేల్ స్టడీలో చేస్తే గిట వీ హ్యాడ్ ఎ వెరీ పెక్యులర్ హౌ వీ మెటబలైజ్ దోస్ డ్రగ్స్ వెన్ కంపేర్ టు ద అదర్ పీపుల్. సో ఇలాంటి పెక్యులర్ డేటా పాయింట్స్ ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ దిస్ బిగ్ డేటా ఓన్లీ దెన్ ఓన్లీ విల్ కమ్ అప్ విత్ దిస్ వన్. నైస్. దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టాట్ యాక్చువల్లీ. బికాజ్ ఎందుకంటే నాకు ఎప్పుడు అదే అనిపిస్తుంటుంది, అంటే లైక్ మన అందరం యావరేజ్లో, అంటే మనం ఏదైతే యావరేజ్ తీసుకొని మాట్లాడతాం యావరేజ్లో మనం లేవని తెలిస్తే వీళ్ళు లేట్ అయిపోతారా అనిపిస్తుంది. సో అది యావరేజ్ అనేది కరెక్ట్ పాయింట్. నేను చెప్పాను కదా సింగపూర్ డాక్టర్ ఈజ్ డస్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్. ఆల్ ఆఫ్ రీసెర్చ్లో గిట్ట అంత యావరేజింగ్ చేసేస్తాం మనం, అంటే అంత లార్జ్ స్కేల్ పాపులేషన్స్లో. టుమారో వెన్ AI ఈజ్ ఆల్సో బీయింగ్ యూజ్డ్ ఇన్ ఫర్ రీసెర్చ్ అండ్ R&D, పర్సనలైజేషన్ ప్రెసిషన్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు ప్లే క్రిటికల్ రోల్. యావరేజ్గా పాపులేషన్లో పనిచేసిందని చెప్పేసి ప్రతి ఇండివిజువల్ పనిచేస్తుందా అనేది గ్యారంటీ ఉండదు. అదే గిట ఆ పర్టికులర్ ఇండివిజువల్కి పని చేస్తుందా లేదా అని చెక్ చేసుకునే దానికి మాత్రం టెక్నాలజీ విల్ కమ్. రైట్. సో దట్ ఈస్ వేర్ ఇట్ విల్ ప్లే బిగ్ రోల్. క్లినికల్ ట్రయల్స్ నుంచి తీసుకొని హౌ ట్రీట్మెంట్ రెస్పాన్స్ వరకు ప్రాబ్లమ్ వీ కెన్ ట్రాక్ అండ్ విల్ నో వాట్ పర్టికులర్ డ్రగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన దాంట్లో ఎగ్జాంపుల్లో జీనోమిక్ సీక్వెన్సింగ్ చేస్తే విల్ గెట్ ఎ డేటా పాయింట్ వేర్ విల్ నో వెదర్ దిస్ డ్రగ్ విల్ వర్క్ ఫర్ హిమ్ ఆర్ నాట్. సో అలాగా పర్సనలైజ్డ్గా ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా దట్ విల్ బి ద నెక్స్ట్ ఫోర్. సో దేర్ ఆల్సో AI విల్ హెల్ప్. నేను ఇది ఎప్పుడైతే హెల్త్ని బ్రాడ్ పర్స్పెక్టివ్లో చూడడం మానేసానో ఆఫ్టర్ మీ జాయినింగ్ PMX నా పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చేంజ్ అయిపోయింది. అంటే లైక్ ఎన్ని రోజులు ఏదైతే ఇది చాలా హెల్దీ అనుకోని ఇది నా ఫేవరెట్, జస్ట్ నా టంక్ అది ఇష్టం కాబట్టి నేను ఏదైతే హెల్దీ అనుకుని నేను దాన్ని చూస్ చేసుకుని తిన్నానో, ఆఫ్టర్ నా బయోమార్కర్స్ చెక్ చేసిన తర్వాత నా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నువ్వు అంటే ఆ ఇన్ఫ్లమేషన్ ఫేస్ అయిన తర్వాత phase 1 తర్వాత నువ్వు తినకూడదని చెప్పింది నేను చాలా షాక్ అయ్యాను. అంటే
హెల్త్ మనం చాలా బ్రాడ్ పర్స్పెక్టివ్లో ఒక రీల్ ఏదైతే వైరల్ అవుతుంది ఇది బాగుంటుందని చెప్పి వెంటనే మనం పార్టిసిపేట్ చేసి హెల్త్ అడ్వైస్ తీసుకొని ఫాలో అయిపోతాం. బట్ హెల్త్ ఎంత పర్సనలైజ్డ్ ఉంది అంటే కమింగ్ ఫ్యూచర్లో అది నాకు ఇక్కడ పిఎంఎక్స్ జాయిన్ అయిన తర్వాత తెలిసింది. అండ్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ ఎంటర్‌ప్రెన్యూర్ కానీ అందరూ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ యాజ్ ఐ సెడ్ హెల్త్ ఈజ్ 100 years ఆపర్చునిటీ అని చెప్పేసి ప్రివెంటివ్ హెల్త్ మీద అందరూ ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. వై ఇండియా లాంటి కంట్రీలో ప్రివెంటివ్ హెల్త్ వర్కౌట్ అవుతుంది? నువ్వు అన్నది కరెక్ట్. సో ప్రివెంటివ్ హెల్త్ పైన అందరూ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. బికాజ్ ఎందుకంటే నిఖిల్ కామత్, నితిన్ కామత్ దగ్గర నుంచి ఓవరాల్ బెంగళూరు అంతా ఇదే పెద్ద టాక్ అసలు. ఎవ్రీ థర్డ్ స్టార్ట్అప్ ఏముందంటే ప్రివెంటివ్ హెల్త్. దాని మీద వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేశారు ప్రివెంటివ్ హెల్త్. సో ఎవ్రీబడి ఆల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ చాలా మంది ప్రివెంటివ్ హెల్త్ పైన ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫస్ట్లీ మన ఉన్న డిసీజ్ బర్డెన్ చాలా ఎక్కువ మంది మన ఇండియాలో, ఎస్పెషల్లీ ఏ డిసీజ్ చూసిన టాప్ ఇండియా ఉంటుంది అందులో, ర్యాంక్లా కొడుతున్నాం. అదే దాంట్లో చాలా ఎక్కువ, ఎస్పెషల్లీ నాన్ కమ్యూనికల్ డిసీజ్ దట్ కుడ్ బి డయాబెటీస్, హైపర్టెన్షన్, ఇలాంటివి అన్ని డిసీజ్ ఎర్లీగా వచ్చేస్తున్నాయి. ఇంక్లూడింగ్ క్యాన్సర్స్ కూడా చాలా ఎర్లీగా స్టార్ట్ అవుతున్నాయి. సో పీపుల్ ఆర్ బికమింగ్ మోర్ అవేర్ దట్ మనము ఇవి అవాయిడ్ చేయాలంటే గిట వీ హ్యావ్ టు డూ సంథింగ్ వర్క్ ఆన్ అవర్ సెల్స్. సో అవేర్నెస్ అనేది పెరిగింది కానీ వాళ్ళకు సంబంధించిన సొల్యూషన్స్ అనేటివి ఇంకా రాలేదు, ప్రాపర్గా ప్యాకేజ్ చేయాలి. మీరు అడిగారు కదా ఎట్లా పర్సనలైజేషన్ అవుతుంది అని చెప్పేసి. సో ఏదైనా కానీ ఒక స్ట్రాటజీ ప్రివెంటివ్ స్ట్రాటజీ ఉండాలంటే వీ రిక్వైర్ ప్రాపర్ డేటా కోరిలేషన్ ఉండాలి, దాన్ని బట్టి అడ్వైస్ కూడా ఉండాలి. దెన్ ఓన్లీ ఎవిడెన్స్ బేస్డ్ అంటాం, దాన్ని ఎవిడెన్స్ బేస్డ్ అప్రోచ్ అంటాం. సో ఇప్పటి వరకు ఆల్వేస్ ద ఎవిడెన్స్ బేస్ వాజ్ యూస్డ్ ఇన్ ట్రీట్మెంట్, బట్ హౌ టు ప్రివెంట్ we required lot more work to be done in that space. సో ఆ స్పేస్ ఇవాల్వ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం దాంట్లో సొల్యూషన్స్ కూడా వస్తున్నాయి. దాంట్లో టెక్నాలజీ కూడా హెల్ప్ అవుతుంది డెఫినెట్లీ. సో కనెక్టింగ్ ద డాట్స్ అంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగినారు కదా ప్రధాన బ్లడ్ టెస్ట్లో మార్కర్స్, నేను ఇలాంటి ఫుడ్ తింటున్నాను, ఆ ఫుడ్ ఆపేస్తే గిట్ట ఇంప్రూవ్ అయినాయి అంటే ఇట్ ఈస్ వీ కుడ్ కోరిలేట్ దిస్ వన్. సో లార్జ్ స్కేల్ కోరిలేషన్ అంటే నేను ఈ షుగరీ ఫుడ్స్ కానీ లేకపోతే ఇలాంటి ఆయిలీ ఫుడ్స్ నేను ఆపేస్తే గిట్ట నేను ఓవరాల్గా నా హెల్త్ ఇంప్రూవ్ అవుతుందని చెప్పడం వేరే, ఆ డేటా చూపించి చేంజ్ చేయడం అనేది డెఫినెట్లీ. మనం నువ్వు యావరేజ్లో లేవన్నప్పుడు వై డూ యూ ఫాలో దట్ ఓల్డ్ పాత్? మనకు తెలుసుకొని నీట్ అవ్వాలి కదా. అవును, అంటే దట్ ఈస్ వై పర్సనలైజేషన్ ఈజ్ ఆల్ అబౌట్. పర్సనలైజ్డ్ మెడిసిన్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ యూ క్యాన్ గివ్ ఇండివిజువల్గా వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ ఉన్న డేటా పాయింట్స్, వాళ్ళకున్న లైఫ్ స్టైల్ బట్టి వాళ్ళకున్న అడ్వైస్ చేయగలితేనే దట్ ఈస్ ట్రూ పర్సనలైజేషన్. సో దట్ ఈస్ వేర్ ఐ థింక్ ప్రివెంటివ్ హెల్త్ కేర్లో పర్సనలైజ్డ్ హెల్త్ కేర్ విల్ ప్లే ఏ మేజర్ రోల్. రైట్, దట్ ఈస్ ఇవాల్వింగ్. ఇఫ్ మీరే కానీ మన హెల్త్ మినిస్టర్ అయితే వాట్ ఈస్ దట్ వన్ చేంజ్ మీరు తీసుకొద్దాం అనుకుంటుంది? హెల్త్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్, స్టేట్ మినిస్టర్, ఏదైనా ఒక సెంట్రల్ హెల్త్ మినిస్టర్ అయితే దట్ ఈస్ వన్ చేంజ్ మీరు తీసుకొస్తే చాలా హెల్ప్ అవుతుంది. ఈవెన్ నాట్ ఓవర్ నైట్, మీరు చెప్పారు ఓవర్ నైట్ ఏం కాదు, ఈవెన్ లాంగ్ టర్మ్లో కూడా ఆ చేంజ్ తీసుకొచ్చేలాగా వన్ చేంజ్ ఏమైనా తీసుకురావాలంటే ఏం తీసుకొస్తారు? ఇండియా ఈజ్ అట్ ఎ పివటింగ్ టైం. నేను వాట్ ఎవర్ వీ హ్యావ్ ఇప్పుడు ఉన్న హెల్త్ కేర్ ఎకోసిస్టము, ఇఫ్ వీ యాక్చువల్లీ గివ్ ఇట్ ఎ రైట్ డైరెక్షన్, మనము గ్లోబల్లీ ఇండియా విల్ బీ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్నోవేషన్ హెల్త్ కేర్లో. వీ క్యాన్ ఎక్స్పోర్ట్ అవర్ హెల్త్ కేర్ టెక్నాలజీ ఉండొచ్చు, డివైసెస్ ఉండొచ్చు, సర్వీసెస్ అని ఉండొచ్చు గ్లోబల్లీ. దాన్ని మనం బిల్డప్ చేయాలి. అది ఎలా వస్తుంది? ఓవర్ నైట్ రాదు. ట్రస్ట్ అనేది రావాలి. అంటే మన ఇండియాలో ఉన్న ప్రోడక్ట్, ఇండియాలో టెస్ట్ చేసిన ప్రోడక్ట్ వేరే కంట్రీస్లో యూజ్ చేద్దాము అనే ఒక కాన్ఫిడెన్స్ రావాలి. ఆ కాన్ఫిడెన్స్ ఎలా రావాలి అనేది దానిపైన వర్కప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర మేజర్ బోర్డ్స్ ఉంటాయి. ఐసీఎంఆర్ అని ఉంటుంది, ఐసీఎంఆర్, సిడెస్కో, ఈ రెండు ఉంటాయి. ICMR is like a scientist of India. Right, reports. Yeah, scientific. It's like a scientist of India, whereas the CDSCO is like a policeman of how the things have to be done in healthcare. So regulatory framework అవన్నీ గిట వాళ్ళు చేస్తారు. ఇవి బేసికలీ ఏంటంటే గిట దిస్ వీ హ్యావ్ టు బిల్డ్ ట్రస్ట్. ఓకే, ట్రస్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి కూడా ఒక సిడెస్కో స్టాంప్ ఉందంటే గిట ఇట్ ఈస్ వాట్ ఎవర్ ప్రోడక్ట్ డ్రగ్ ఇక్కడ నుంచి వచ్చిందో దట్ ఈస్ ఈక్వలెంట్ టు గ్లోబల్ స్టాండర్డ్స్. అలాంటి ట్రస్ట్ మనం డెవలప్ చేయాలి. నాకు నిజంగా చాలా సాడ్ అనిపిస్తుంది, మన డాక్టర్సే కానీ ఏదైనా కొత్తగా వస్తే గిట అది FDA అప్రూవ్డ్ అని అవుతారు. ఎక్కడో మనం దే ట్రస్ట్ దాట్, బట్ దే డోంట్ రియల్లీ ఆస్క్ ఫర్ అవర్ ఇండియన్ దాంట్లో గిట రెగ్యులేషన్ ఫ్రేమ్వర్క్లో అయిందా, టెస్ట్ అయిందా. అది చేంజ్ అవ్వాలి.
చేంజ్ అయితే గిట ఫస్ట్ ఆఫ్ ఆల్ మేబీ నాట్ బీ ఆ డెవలప్డ్ కంట్రీస్కి యూరోపియన్ యుఎస్ మార్కెట్ కన్నా మేబీ ద గ్లోబల్ సౌత్ విచ్ ఇస్ అగైన్ ఎ హ్యూజ్ పాపులేషన్ విచ్ దే ఆల్సో మనం ఇక్కడ టెస్ట్ చేసిన ప్రోడక్ట్ మేబీ వీ కెన్ ఆల్సో సెల్ ప్రోడక్ట్స్ ఓవర్ దేర్. సో అలాగా ఆ ట్రస్ట్ మనం అనేది ఇఫ్ యూ బిల్డ్ వీ కెన్ బీ అ లాట్ వీ కెన్ డూ ఎ లాట్ మోర్ ఫర్ హెల్త్ కేర్ కోసం. నైస్, వెరీ నైస్ థాట్. సో మీ ఎంటైర్ లైఫ్లో మీరు నేర్చుకున్న 3 బెస్ట్ లైఫ్ లెసన్స్ కానీ లైఫ్ లెర్నింగ్స్ కానీ? అంటే లైఫ్లో లెర్నింగ్స్ అనేటివి ఎప్పుడు ఇట్స్ ఎవర్ గోయింగ్ ప్రాసెస్, వీ లెర్న్ ఎ లాట్. కానీ ఒక టైంలో ఐ వాజ్ వెరీ మచ్ స్ట్రెస్డ్ వర్క్, ఎస్పెషలీ హాస్పిటల్ రన్ చేసే టైంలో. ఆ టైంలో ఐ నీడెడ్ టు గెట్ ఎ డైరెక్షన్. నేను అసలు ఏం చేస్తున్నాను, ఈ అసలు హాస్పిటల్ నడపడం ఇట్స్ లైక్ వెరీ స్ట్రెస్ఫుల్ జాబ్ అండ్ ఆల్ ద డాక్టర్స్ క్యాన్ కోరిలేట్ హౌ స్ట్రెస్ఫుల్ ఇట్ ఈస్. సో ఐ హ్యాడ్ టు టేక్ ఎ బ్రేక్. సో నేను బ్రేక్ తీసుకొని ధర్మశాలకి వెళ్ళిపోయాను. ఓకే, వెళ్ళిపోయేసి నేను ఒక 10 days విపాసన అని ఒక 10 days ఉంటుంది. సో ఒక బుద్ధిస్ట్ మొనాస్ట్రీ ఉంటుంది అక్కడ. ఐ వెంట్ దేర్, ఐ స్టేడ్ దేర్ ఫర్ 10 days. ఆ 10 daysలో ఏంటంటే మేము ఒక 50 members జాయిన్ అయ్యారు 10 days ఆ కోర్స్కి. పోగానే అందరూ నాట్ ఇండియన్స్ కాకుండా ఫారినర్స్ ఉన్నారు, బయట వాళ్ళ కంట్రీస్ ఉన్నారు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. యాజ్ సూన్ యాజ్ వెళ్ళాను, ఐ వెంట ఇన్ టు ద ఆశ్రమంకి వెళ్ళాను. వెళ్తే గిట్ట ఇలా ఒక 5 పీపుల్గా గ్రూప్స్ చేసేసి అందరికీ ఒక వర్క్ ఇచ్చేశారు, జాబ్ ఇచ్చేశారు. నా జాబ్ ఏంటంటే ఒక చెట్టు కింద ఐ హ్యాడ్ టు డూ క్లీనింగ్ ఎవ్రీ డే. ఓకే, సో ఐ యూస్ టు డూ దట్ జాబ్. అండ్ రెస్ట్ ఆఫ్ ద డే, ద హోల్ డేలో ఏంటంటే గిట్ట దే మెడిటేట్ ఎలా చేయాలో చెప్తారు. సో అవేంటి నవంబర్లో ధర్మశాలకి వెళ్ళాను నేను. బాగా చలి స్టార్ట్ అయిపోయింది అక్కడ. డార్మెటరీలో ఉండే నేను. ఐ స్టేడ్ ఇన్ అ డార్మెటరీ. సో అక్కడ ఏంటంటే యూ కాంట్ టాక్ టు ఈచ్ అదర్. యూఆర్ నాట్ 10 days యూ ఆర్ నాట్ సపోజ్ టు స్పీక్ టు ఈచ్ అదర్. మెడిటేషన్ వాళ్ళు ఏవో కొన్ని టీచింగ్స్ చెప్తారు, బుద్ధిస్ట్ టీచింగ్స్, అవన్నీ ఐ యూస్ టు లిసన్. అండ్ దెన్ ఐ యూస్ టు రిఫ్లెక్ట్ అండ్ మెడిటేట్ చేస్తున్నప్పుడు రిఫ్లెక్ట్ చేయాలి. ఫస్ట్ సెకండ్ డే థర్డ్ డే నేను కన్ఫర్మ్గా నేను బయటకు వచ్చేస్తున్నాను అనుకున్నాను. నేను ఐ కుడెంట్ స్టే, ఎందుకంటే ఒకటి చలి. ఓకే, అక్కడ బాత్రూమ్స్ కూడా ఓపెన్ బాత్రూమ్స్, చిన్న టిన్ లేక ఉంటాయి, దాంట్లోనే పోయేసేస్తే బకెట్ తీసుకొని వెళ్ళాలి. అలానే ఉంటుంది, చాలా వాటర్ వస్తుంది. అప్పుడే ఇట్ వాజ్ వెరీ లో టెంపరేచర్స్, లో ఉంటుండే 5 degrees ఎంత ఉంటుండే. చలి నీళ్ళతో స్నానం చేయాలంటే అసలు అవలే నాతో. ఫస్ట్ 1-2 days చాలా కష్టపడ్డాను స్నానం ఎలా చేయాలని. సో మైండ్ ట్రైనింగ్ అనేది అక్కడ స్టార్ట్ చేశాను. అంటే హౌ మెడిటేట్ చేయడము, అంటే థాట్స్ అనేటివి టు కంట్రోల్ యువర్ థాట్స్ అనేటిది దే స్టార్టెడ్ టు టీచ్ మీ. హౌ వీ యాంప్లిఫై థింగ్స్ ఇన్ అవర్ లైఫ్, ప్రాబ్లమ్స్ని ఎలా యాంప్లిఫై చేస్తాం, అది సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. నేను ఇంత ఉండి నాకు ఐఎమ్ లక్కీ టు బీ ఇన్ ఏ ఫ్యామిలీ. ఐఎమ్ హెల్దీ, ఒక మంచి బాడీ ఉంది, నాకు ఒక మంచి ఫ్యామిలీలో ఉన్నాను, ఒక మంచి పేరెంట్స్ ఉన్నారు, నాకు ఒక మంచి ఫ్యామిలీ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. అంటే నాకు చాలామంది లేనిది నా దగ్గర ఉన్నాయి. అయినా కూడా నేను ఎందుకు ఇంత స్ట్రెస్ అవుతున్నాను అని చెప్పేసి ఒక రిఫ్లెక్షన్ అవును. సో దట్ వన్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసేసి హౌ వి ఒక పెయిన్ అవన్నీ గిట్ట ఎలా మనకు ఫీల్ అవుతాం అనేది కూడా ఇట్స్ ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఎగ్జాంపుల్ ఏదైతే చల్ల నీళ్ళతో చేసుకున్నాను, బై ద 7th or 8th day హాయిగా వెళ్ళేసి అదే బకెట్లో అదే దాంట్లోనే స్నానం చేసుకుంటే షివరింగ్ కూడా అవ్వదు కాదు, అలవాటు అయిపోయింది. ఎందుకంటే గిట్ట దే యూస్ టు ట్రైన్ మై బ్రెయిన్. అదొక మన మైండ్లో ఆ పెయిన్ ఫీల్ అవుతున్నాం, అదే గిట్ట ఇఫ్ యూ డోంట్ థింక్ అబౌట్ ఇట్ యూ డోంట్ ఫీల్ ఇట్. సో ఆ మైండ్ ట్రైనింగ్ అనేది అక్కడ ఉంది. సో ఆఫ్టర్ ద 10 days ఇట్ వాజ్ ఎ వెరీ రిఫ్లెక్టివ్ ఎక్స్పీరియన్స్ నాకు. హౌ సింపుల్ లైఫ్ క్యాన్ బీ అండ్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. యూ డోంట్ హ్యావ్ టు హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ టు బీ మీనింగ్ఫుల్ ఆర్ డూ, అంటే మెటీరియలిస్టిక్ థింగ్స్తోనే మనకు సాటిస్ఫాక్షన్ వస్తుంది అని అనుకోవడం తప్పు అనేది నాకు అక్కడ రిఫ్లెక్షన్ వచ్చింది. మన ప్రాబ్లమ్స్ మనమే క్రియేట్ చేసుకుంటాం అనేది మైండ్లో అది కూడా అర్థమైంది. సో అప్పటి నుంచి దెన్ ఇట్ క్రియేటెడ్ ఎ లాట్ ఆఫ్ థింగ్. దాని తర్వాతనే రిఫ్లెక్షన్ స్టార్ట్ అయిపోయి దెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ ఫ్యామిలీ, ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యామిలీ, పర్సనల్ రిలేషన్షిప్స్. ఏదైతే నాకు ఇష్టం ఉందో అడిగారు కదా ఎందుకు పివట్ అవుతున్నారు, బికాస్ ఐ ఆల్వేస్ ఏదైతే నాకు నిజంగా నాకు జెన్యున్గా ఇష్టం ఉంటుందో, నాకు రిసోర్సెస్ ఉంటే నేను
చేయవచ్చు కదా హ్యాపీగా. ఎందుకు ఐ హ్యావ్ టు ఫీల్ స్ట్రెస్ఫుల్, ఏదో సొసైటీ నా పైన ఎక్స్పెక్టేషన్ ఉందని చెప్పి నేను ఇలానే ఉండాలి, నేను డాక్టర్ని చదివాను కాబట్టి నేను డాక్టర్ లాగానే ఉండాల్సి వాళ్ళు ఏమనుకుంటారు, ఇవన్నీ ఐ స్టార్టెడ్ రిఫ్లెక్టింగ్ ఆన్. అది నేను ఇలా ఏం చేద్దాం అనుకుంటున్నాను, నేను అది చేయడం స్టార్ట్ చేశాను. నైస్. సో దిస్ ఈస్ వన్ థింగ్. అండ్ ఐ లవ్ రీడింగ్ బుక్స్. ఓకే. సో ఆ బుక్స్తో పైన కూడా ఐ రెడ్ ఫ్యూ కపుల్ ఆఫ్ బుక్స్, అవన్నీ ఇట్లా రీడ్ చేస్తూ దీస్ ఆర్ మై లెర్నింగ్స్ దట్ లుక్ ఇన్వర్డ్స్. అంటే ఆ 10 days మీ పాయింట్ ఆఫ్ లైఫ్ని మార్చేసింది, పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ డెఫినెట్లీ మార్చింది. ఐ విల్ వితౌట్ ఎనీ డౌట్. ఇప్పటికే 10 days గుర్తొస్తుంటాయా? విల్ గో బ్యాక్ టు దోస్ 10 days అప్పుడప్పుడు? బిఫోర్ అండ్ ఆఫ్టర్ నాకు గుర్తుంది. బిఫోర్ ఎలా ఉండేవాడిని, దాని తర్వాత ఎలా ఉంటున్నాను కూడా ఐఎమ్ డెఫినెట్లీ చేంజ్డ్. ఎనీ వన్ చేంజ్ బాగా మిమ్మల్ని చేంజ్ చేసింది బిఫోర్ అండ్ ఆఫ్టర్? పర్సనల్ టైం అండ్ స్పెండింగ్ టైమ్ విత్ పీపుల్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ నాట్ టు జడ్జ్ ఎనీవన్. సో హౌ ఒక పర్సన్ ఆయన పర్స్పెక్టివ్ తెలియంది జడ్జ్ చేయడం అనేది ఇంతకుముందు చేస్తుండే. ఆఫ్ కోర్స్ మనం అన్నాం కదా, ఒక స్టార్టప్లో ఇన్వెస్ట్ చేయాలని కూడా ఫస్ట్ జడ్జ్ చేస్తాను, చేయాల్సి వస్తుంది కదా. బట్ అవన్నీ ఫస్ట్ యాజ్ అ క్లీన్ స్టేట్గా, ఒక స్లేట్గా ఎవరైనా కానీ, మేబీ ఈజ్ అ గుడ్ పర్సన్, బ్యాడ్ పర్సన్, ఏదైనా రెప్యుటేషన్ వేరే వాళ్ళు ఏమన్నా కూడా మనం ఆ పర్సన్ ఈ విషయం ఫ్రెష్గా చూడాల్సిన పర్స్పెక్టివ్ అనేది ఐ గెయిన్ దట్. సో దట్ రిఫ్లెక్టివ్ థాట్ అనేది ఇట్ ఈస్ నైస్, వెరీ నైస్, సూపర్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. అసలు మిమ్మల్ని చాలా బతిమలాడాను ఈ ఎపిసోడ్ చేద్దామని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. థ్యాంక్ యూ వంశీ. ఐ మీన్ ఐ వాస్ ఆల్సో వెరీ హ్యాపీ డూయింగ్ దిస్ పాడ్కాస్ట్.